వరకు సమయం కనుక మనం అనేక కార్యక్రమాలు చేస్తూ నూతన సంవత్సరంలో అడుగు పెట్టడం ప్రయత్నం చేస్తున్నాం. పౌలరాజు గారు యవన స్వార్థికులు చక్కటి విషయాన్ని మనకు అందించారు. ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మన గురి ఎలా ఉండాలి అనే విషయం మీద ఆయన మాట్లాడుతూ ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో భక్తుడైన పౌలు గారి యొక్క తీర్మానం మన జీవితాల్లో కూడా ఉండాలి అని చక్కటి విషయాన్ని మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పారు. వారికి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. ఒక వచనం చదువుకుందాం. ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఒక వచనం చదువుకుందాం. తర్వాత ఈ రోజులలో క్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన సంగతి మీద నేను కొన్ని సంగతుల మీతో సమయం వరకు మాట్లాడతాను. మనలో అప్పుడు చాలా మంది పురుషుల నుంచి ఖాళీ చేస్తున్నట్టుగా కొంచెం కనపడుతూ ఉన్నాయి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం. దయచేసి అందరూ తెరిచి చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనాన్ని నుండి నేను చదువుతున్నాను. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి. చాలా వినాలి. మనందరికీ చదువుకుంటే అర్థమైపోతుంది కూడా. మనందరూ కూడా పుట్టిందే తెలుగులో పుట్టాం. ఒకవేళ ఇంగ్లీష్ మీడియం చదువు పిల్లలైనా వాళ్ళు కూడా తెలుగు వారి తల్లిదండ్రులు కనుకనే పుట్టారు కనుక ఇంకా మాట్లాడేది తెలుగే వాళ్ళు కూడా. కానీ అర్థం కాని వాళ్ళు ఎవరు ఉంటారేమో, ఒకవేళ తెలుగు చదవడం రాకపోవచ్చేమో కానీ పదాల యొక్క అర్థం తెలియని వారు ఎవరో ఉండరు. ఇక్కడ దైవగ్రంథం ఇక్కడ ఉన్న క్రైస్తవులతో మాట్లాడుతుంది. 2020 డిసెంబర్ 31 రమారమి సమయం 10:30 పైబడి. ఈ సమయంలో అంతా మాట్లాడుతున్న మాట ఏంటంటే మీరు విశ్వాసం గలవారు ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకోండి. ఇప్పటివరకు పౌలరాజు చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు పట్ల మనం రక్షింపబడిన రోజుల్లో చేస్తున్న తీర్మానం ఎలా ఉంటుందంటే ఆయన ఎలాగైతే దేవుని కొరకు జీవించాడో, తండ్రి యొక్క ఆజ్ఞలకు లోబడి లోక పాపముల కొరకు తన ప్రాణాలు పెట్టి ఆయన మరణాన్ని జయించి తిరిగి వచ్చాడో అలాగే నేను ఉండాలనే తీర్మానంతోనే మనం ఎక్కడికి వస్తాం? ప్రభు దగ్గరికి వస్తాము. తర్వాత కాలంలో క్రమక్రమముగా లోక సంబంధమైన ఆశలు కోరికల చేత ఆవరింపబడి ఒక్కొక్కటి వదులుతూ నీళ్లు వదిలేస్తూ శివుడు మరలా ఎలా మారిపోతాం? లోకాస్తుల వలె మారిపోయే ప్రమాదం ఉంది. అందుకే మన విశ్వాసంలో ఒక ఆయన కర్తగా ఉన్నాడు అంటూ ఆయన శివరి మాటలు చెప్తూ ముగించారు. ఇక్కడ ఏం చెప్తాడంటే ఇప్పుడు వచ్చిన ఈ 2020 సంవత్సరం కరోనా కాలం అంతా కూడా దేవుని కృపతో ఆవరింపబడిన ఓ దేవుని పిల్లలారా, దేవుని విశ్వాసం కలిగిన వారులారా, మీరు ఎలాగున్నారో మీ విశ్వాసం ఎలాగుందో ఏం చేసుకోండి, మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి. ఎవరు పక్కన చెప్తే మీకు శతనం అనిపిస్తుంది ఒకసారి. ఆ పాస్టర్ గారు ఎలా చెప్పారమ్మా, పాస్టర్ గారు ఇలా మాట్లాడారు, లేకపోతే ఎక్కడ్రావు గారు ఇలా మాట్లాడారు, లేకపోతే ఇంకొక ఆయన ఇలా మాట్లాడాడు అని నీకు ఏదైనా గాయమయ్యే మాట ఉంటే దాన్ని ఏం చేస్తాడు? దాన్నే కొలికి ఏం చేస్తాడు? పుట్టి నీకు నిల్వ చేసేసుకుంటుందని. ఎందుకు? నీకు ఆత్మ పరిశీలన లేదు కనుక, నీ మనస్సాక్షి నిన్ను గద్దించడం లేదు కనుక ఏం చేస్తావంటే నీకు నీవే గాయాన్ని రేపుకుని శివరికి ఎవరికి దూరం అయిపోతావు? ప్రభువుకి దూరం అయిపోతావు. అవసరమైతే ఆ మాట నిన్ను అలా చేస్తుంది. అందువలన సత్యాన్ని నీవు శోధించకపోవడం చేత అది నీకు ఎలా అనిపిస్తుంది? నేను ఎవరో బాధ పెట్టడానికి అడిగినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఎవరి మీద ఎవరికి ఎలాంటి ఆస్తి తగాదాలు
లేవు. దేవుని వాక్యము అందరి పట్ల ఒకే ఏమండి కొలమానము కలిగి ఉంటుంది. బోధించేవాడికి వినేవారికి ఒకే కొలమానం. ఏది? దైవ గ్రంథము, యేసుక్రీస్తు వారి మాటలు అని చెప్పాలి కదా. కానీ మీరు శోధించుకుంటున్నారా? లేదండి, వచ్చేస్తామండి, వెళ్ళిపోతామండి. అలాగే ఎంతకాలం అయిపోయిందండి? అబ్బో, అంతకుముందు 28 సంవత్సరాలు నేను వచ్చాక చాలా సంఘము వెళ్ళాయి. కానీ 2020 మార్చి నెల వరకు మార్చి 22వ తారీఖున స్టార్ట్ అయ్యి దాదాపు ఆగస్టు నెల వరకు నలిపేసి వదిలేస్తుంది. ప్రార్థన కూడా రాలేదు మన వారు కూడా. ఏమంటే ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం అంటే ఆవిడ దూరంలో నిలబడి మాస్క్ పెట్టుకుని మీ దగ్గర మేము వచ్చినప్పుడేమో శానిటైజర్ రుద్దుకుని మీరు కాకినాడ చెప్తున్నారంటే ఇప్పుడు దూరం ఉండండి అని సెటైర్ చేసిన వాళ్ళతో కూడా ఉన్నాం. ఏంటి ఏంటి భయం? దేనికి? నీ ఆత్మను రక్షించుకోవడానికి ఉండే భయం కంటే ఈ శరీరంలో ఇంకా కొంతకాలం బ్రతకాలనే ప్రీతి మనకి బాగా ఎక్కువ. మనకి బాగా ఎక్కువ. కానీ పౌలు గారు ఎలా లేదట అంటున్నాడైనా, బ్రతుకుడు క్రీస్తు వరకే సావైతే నాకు లాభం అంటున్నాడు. ఏంటంటే ఎందుకు సరిపోయి నేను ఎవరితో ఉంటాను అన్నాడు. ఆ దేవుడితో ఉంటాను, లేకపోతే క్రీస్తుతో ఉంటాను అన్నాడు. అది కూడా శక్తి. వాళ్ళకున్న మనకున్న విశ్వాసం అది. ఏమంటున్నారా లేదా? అది ఏమంటాడు? పరీక్షించుకోండి, శోధించుకోండి. పరీక్షించడం వేరు, శోధించడం వేరు. శోధించడం అంటే ఏంటి? శోధించడం అంటే అసలు నీవు ఎలా ఉన్నావు నీవే తరించి తరించి చూడడం. పాముని తీస్తాం. ఏమంటే పొదుగు నుండి పాముని పిలుస్తాడు రైతు గారు. ఆ పాలు వచ్చి ఇచ్చినప్పుడు ఆ పాలు నీకు వెన్న కనపడదు, ఇంకేం కనపడదు, నెయ్యే కనపడదు, అందులో ఏది కనపడదు. మరి ఎప్పుడు కనపడుతుంది? పాలు కాచి వడకాచి ఏమండి తర్వాత దాన్ని చిలికినప్పుడు వెన్న కలిగిస్తే నెయ్యి వస్తుంది. కానీ ఏంటంటే నువ్వు శోధించుకుంటే నీలో ఉన్న లోపం బయటపడుతుంది. ఈ పాత సంవత్సరంలో, ఈ 2020 సంవత్సరంలో నీ లోపం ఏంటో నీకు అర్థమైతేనే నువ్వు క్రీస్తుతో పాటు నీ ప్రయాణాన్ని సాగించగలవు, లేక నా ప్రయాణాన్ని సాగించగలను అంటున్నాం. లేకపోతే ఏమీ లేదు, వచ్చా వెళ్ళిపోయాం అంతే. వచ్చా ప్రతి సంవత్సరం వస్తాం, ఈ టైం ఎప్పుడు 12:30 1 గంట వరకు కూర్చుంటాం, తిరిగి మళ్ళా వెళ్ళిపోతాం. అందులో కొందరు మళ్ళీ ఆ రోజు రావడం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కనుక నేను ఎప్పుడు శోధించుకోండి, పరీక్షించుకోండి. అది భక్తి యొక్క మూలం అన్నాడు. మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. ఎవరో పరీక్షించడం కాదమ్మా. ఎవరో పరీక్షించడం అంటే ఎవడన్నాడో దొంగతనం చేస్తాడట, తరుగుతున్నారట. మన తమ్ముడు తరుగుతారు కదా, దొంగపడ్డాడు 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 అని తరిగేస్తారట. ఈరోజు ప్రార్థన చేసుకున్న వాళ్ళు, తెల్లవారుజామున ప్రార్థన చేసుకున్న వాళ్ళు గుంపు ఆ పాట పాడుకుంటూ వస్తున్నారట. భలే ఛాన్స్ దొరికిందిరా బాబు, ఎదురు కలిసిపోయినప్పుడు ప్రార్థన గుంపులో కలిసిపోదాం అనుకున్నాడు. ఇక్కడ చాలా మంది ఉంటారు దొంగలు. బోధించేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఆ గుంపులో కలిసిపోయాట. గుంపులో కలిసిపోయాడంటే దొంగొచ్చాడంటే ఎవరైనా మేము ప్రార్థన చేసుకున్న వాళ్ళు అందరూ పాట పాడుకుంటూ చర్చి గడికి వెళ్ళిపోతా ఉన్నాం అనేసి వెళ్ళిపోతున్నారట. అందులో వెళ్తున్నాం, చర్చలు కూర్చున్నారట. పాస్టర్ గారు అలా వాక్యం తీసాడట. అలా ఇలా తీసి ఏదో చెప్తారు కొన్ని చర్చిల్లో, తెలుసు అందరూ మీకు. దాన్నే పరిశుద్ధాత్మ నడుపులు అంటారు. ఎడుతుంది వాక్యం రాగా సిద్ధపాటు తెలియక ఏదో ఎలా తీసి ఏదో వచ్చిందో చెప్పేస్తారు. వాడక సందేశం ఈజీగా ఉంటుంది. పైన దానికి ఏం పేరు పెడతారు? పరిశుద్ధాత్మ నడుపులు పంట. అంటే దేవుడు ప్రాణం కలిగించా వచ్చిన చూడండి చెప్పమని. రోజు ఉరిపెట్టుకు చచ్చే చావు వచ్చిందంట సార్ ఆవిడకి. ఏమన్నా చెప్పలేదు. అది నెమ్మగా మార్చేయడం వాళ్ళ ప్రతిని పైన చూసాడట. అది ఏంటంటే ప్రతి మార్చి ఎదుగుతుంది ఎప్పుడు కదా మీరు అన్నాడట. అంటే అక్కడ చెప్తున్నాడు అన్నాడు. అయితే ఏదో మాట్లాడాడు, మన అందరి ముందు ఏదో మాట్లాడండి, ఫలానా అధ్యాయంలో ఫలానా వచ్చిందండి అని చెప్పాడు. కొత్త పాపం ఇప్పుడు అది ఏముందట,
నువ్వు పోయి ఉరిపెట్టుకుని చావనంట. చెప్పొచ్చు కదా, మరి నువ్వు తెచ్చుకోవాలి. అలాంటి వాళ్ళు చదువుతారు చాలా మంది. అంటే వాళ్ళకి అనుకూలమైన అయ్యో వాగ్దానాలు చేస్తాం. అదే మరి ఇప్పుడు వాగ్దానాల్లో కఠినమైన మాటలతో పాటించడం. అందులో నీకు ఆశీర్వాదాలు దీవులు వస్తే మాత్రం అప్పుడు సంవత్సరానికి చాలా బాగుందనేసి లాటరీ టికెట్లో కొట్టుకుంటారు చాలా. ఏమండి మీరు ఆలోచించండి. పరీక్షించుకోండి, శోధించుకోండి అంటాడు. పరీక్షించుకోకపోతే ప్రయోజనం ఏమి లేదండి. ఈ బిడ్డలు చదువుతున్నారు. చదువుతున్న బిడ్డలు సంవత్సరం ఏడాదంతా చదివేకుండా చివరిన ఏం పెడతారు వారికి? ఎందుకు పెట్టాలి? ఏడాదంతా చదివాడు కదా, ఇంటర్ పాస్ అయిపోయారు, సర్టిఫికెట్ ఇచ్చేసి కదా, లేక పై తరగతికి వెళ్ళిపోయి నచ్చిన తరగతి కావచ్చు కదా. వాడు ఏం చదివాడో శోధించకుండా, వాడు ఏం చదివాడో పరీక్షించకుండా, వాడు వేరే తరగతి పంపితే వాడు దేవుడు కూడా కోడికి కూడా వచ్చేస్తాడో చదివించేందుకు పని. అందుకే మనకు అప్పుడప్పుడు హాస్యాలు చూస్తూ ఉంటాం టీవీలో, సినిమాల్లో. అలాంటి చదువుతుంటే ఆ ప్రశ్న చేయాలంటే ఏం చేస్తూ ఉంటారు? ప్రాణాలు తీసేస్తూ ఉంటారు. బిడ్డలు కడితే కూలిపోతా ఉంటాయి, బిల్డింగ్లు కాకుండా కూలిపోతా ఉంటాయి. ఎందుకంటే వాడికి దానికి ఎన్ని ప్రాణాలు వేయాలో, ఎంత ఎకరాలు ఉపయోగించాలో, ఇన్ని అంతస్తుల మేడకి ఎంత లోతు పునాది వేయాలో, ఆ పునాదులు ఎంత శక్తివంతంగా కట్టాలో వాడికి ఏం తెలియదు. కనుక వాడు వేసేస్తాడో పడిపోతుంది అంతే. బిడ్డలు బుద్ధులే కూలిపోతూ ఉంటాయి. అంటే నైపుణ్యం లేదు, అంటే చదువు ఏం లేదు, నాణ్యత లేదు, పరీక్షించబడలేదు. ఇంకో మాటలో చెప్పాలంటే కొనేసుకున్నాడు దేని సర్టిఫికెట్ ని. అలా చాలా మంది బాప్తిసం పొందేస్తారు. మా బాప్తిసం కావాలని అంటారు. బాప్తిసం ఏంటి? నీతో ప్రదేశం వచ్చాడు. బాప్తిస్మానికి ప్రభు వాక్యం ఏం చెప్తుంది? మారు మనసు పొంది ఒకడు పాప క్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తునందు ఏం పొందాలి? బాప్తిసం పొందాలి. దేని కొరకు? పాప క్షమాపణ కొరకు. అనంత లోతు భావంలో వెళ్ళాలంటే నీకు ఏముండాలి? మారు మనసు. మారు మనసు ఎలా వస్తుంది? వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఎవరి గురించి వినాలి? క్రీస్తు ప్రభుని గురించి వినాలి. ఎంత శోధింపబడితేనే బాప్తిసం తీసుకోలేదు. పక్కింటి వాళ్ళు చెప్పారు, ఎదురింటి వాళ్ళు చెప్పారు అని తీసేసుకున్నారనుకో, వాళ్ళని ఎలా శోధించుకుంటారు? వాళ్ళని ఎలా పరీక్షించుకుంటారు? పరీక్షించుకోనప్పుడు ఫలితం ఎలా ఉంటుందండి? పైన ఉంటుంది, ఏం బాగోదండి అమ్మా, ఫలితం బాగోదండి. పరీక్షించుకోండి, ఏది కూడా ఫలితం బాగోదండి. గుర్తు పెట్టుకోండి. అదే చెప్పాడు. నేను రాజుగారు మాట్లాడిన దాని గురించి వెళ్తున్నాను. నా ప్రసంగాన్ని వెళ్ళి కలుపుతాను, నా టైం ఉంది కనుక. ఇంకా ఏమన్నారండి ఆయన? మీరు భ్రష్టులు కాని ఎడలా ఏమండి 2020 గజగజలాడించిందన్నాం. ఏంటది? చిన్న పురుగు, కంటికి కనిపించిన పురుగు, కరోనా పురుగు. ఏమండి ఎంత నివారణ ఏం చేసింది? ఎవరింట్లో ఆడనే బందీగాల్లో పెట్టింది. మాట్లాడకండి, నోరు మూసుకోండి అంటే మీకు కోపం వచ్చేది, నా కోపం వచ్చేది గుడ్డగట్టు పారేసింది. అది ఆయన ఎప్పుడు కరెక్ట్. ఏమండి మూతికి ఏం కడేసింది? గుడ్డగడేసింది. అక్కడ మాట్లాడుకో. అయినా మనం మాట్లాడుతూనే ఉంటాం అనుకోండి. మాట్లాడితే ఒకరి మనకు వచ్చేది అన్నాడు. అందులో మూతికి అర్థం పెట్టింది. చేతులు అడుక్కోమని. ఎందుకు? నిర్దోషులుగా ఉండమని. పిలాతు ఏమన్నాడు? ఏమి ఇష్టమైన నిర్దోషిని అంటే మూర్ఖులైన జనాన్ని ఏమన్నారండి? ఆ పాపం మా మీదను మా పిల్లల మీద దేవుడు ఉంటాడులే, అన్ని పనులు దేవుడు రాదు కదా అన్నాడు. పరీక్షించుకోని మనుషులు, హృదయాలను పరీక్షించుకోని మనుషులు ఏది పడితే ఏం చేస్తారు? వాగేస్తా ఉంటారు, మాట్లాడేస్తా ఉంటారు. అంటే సారం లేని మాటలు ఎన్నన్నా మాట్లాడేస్తారు. అందులో ఏం కనపడదు, సారం ఏమీ ఉండదు. కానీ పరీక్షించుకో. దుష్టులకు దూరంగా ఉండమంటే దేవుని వాక్యం. మనం దూరంగా ఉండలేదని ఒరే ఒకరికొకటి ఎంత దూరంలో ఉండండి. కరోనా పురుగు చెప్పింది మినిమమ్ 6 అడుగుల దూరంలో ఉండండి, లేదా నేను ఒకరి మీదకే దూకే చంపేస్తాను అంది. టీవీలో, రేడియోలో, పాట మీరు బయటకు వెళ్తే ముక్కు మూసుకోండి, 6 అడుగులు
భ్రష్టాత్మ అన్నాడు, భ్రష్ట మనస్సు అన్నాడు. భ్రష్టులు అంటే ఎవరండి? దిగజారి బ్రతికేవాడు. ఎవరో దిగజారి బ్రతికేవాడిని ఏమంటారు? భ్రష్టులు అంటారు. అంటే తమ స్థానాన్ని విడిచిపెట్టి బ్రతికేస్తూ ఉంటారు. ఏదో బ్రతికేదో బ్రతుకుతున్నామంటే అన్నవాళ్ళు అనమాట భ్రష్టులు అంటే. మీకు అర్థమైందా? ఏ బ్రతికైనా సరే తలోకి వెళ్తారు. ఇంకా ఏ బ్రతికైనా సరే కొంతమంది అనుకుంటారు కులాన్ని బట్టి అలా అయిపోతారు అనుకుంటారు. అసలు కులం బట్టి దాడు మనిషి ఎట్టాడు. కులాన్ని బట్టి కూడా ఎవడో నిర్ణయించలేడు. ఆ మాట మర్చిపోకుండా చదువు లేనివాడికి ఎలాంటి మాటలు వస్తాయి. చదువు సంఖ్య లేనివాడికి ఏమంటే ప్రపంచ జ్ఞానం ఏమైనా మనుషులు ఎవరో చెప్తాడు, ఆ మాట పట్టుకుంటారు. కులాన్ని బట్టి కూడా రాదు. అది మనుధర్మ శాస్త్రంలో సూత్రులు చేసిన వల. సూత్రులు అంటే ఎవరు? చాలాసార్లు చెప్పారు. జంజాలు లేవాడు. సూత్రులు అంటే కాపు, కమ్మ, రెడ్డి, వేద, మాల, మాదిగా ఇంకా అందరూ సూత్రులే. ఏమి పేపర్లు అన్నారు, ఏమని వీళ్ళ గుణాలు సరైనవి కాదు బాబు అని శాస్త్రంలో రాసుకున్నారు. అందుకే ఈ గుణాలు బట్టి సూత్రులుగా పుట్టారు రా అన్నాడు. ఎవడు మనవాళ్ళు అంటే జంజాలు లేకుండా పుట్టారు, ఒడుగులేదు అంటే వీడెవరో వీళ్ళ గుణహీనుడు, అందుకే హీనమైన స్త్రీల కడుపులో పుట్టారు అని రాసుకున్నారు వాళ్ళు. సరే, తల్లి గర్భం అంతా పవిత్రమైంది, కానీ వాళ్ళు ఎలా రాశారు? ఈ పెద్దలు వాళ్ళు అందరూ అంటే హీనమైన స్త్రీల కడుపులో పుట్టారు అంటారు. అంటే మన అమ్మ బాబులు అందరినీ ఏం చేస్తారు? దాన్ని నమ్ముతున్నారు అనుకోండి ఈ రోజున చాలా మంది భారతదేశంలో. కానీ ఆ మాటలు పట్టుకుని కులాన్ని బట్టి మనసు ఉంటుంది అనుకుంటారు చాలా మంది. నో, అందుకే శ్రీ చెప్పాడు, కులము కన్నా గుణము మిన్న, మతము కన్నా మనస్సు మిన్న. ఈ రెండు లేవాడు ఏ కులంలో ఉన్నా ఏ మతంలో ఉన్నా డోంట్ కేర్ అన్నాడు అంతే. అలాగే వేస్ట్ అన్నాడు, అది మనిషే కాడయా అన్నాడు అంతే. శ్రీశ్రీ అంటే తెలుసా తెలీదా? తెలుసు, చాలా మందికి తెలుసు. స్కూల్ బిల్డింగ్లో ఆయన శ్లోకంలో రాస్తా ఉంటారు. ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్లో కూడా. ఆయన గొప్ప కవి, సినీ కవి కూడా. నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, పరీక్షించుకోలేని మనుషులే భ్రష్టులైపోతారు అంటుంది గ్రంథం. పరీక్షించుకోకపోతే ఏముంటుందండి? ఉండండి, నేను పరీక్షించుకోలేదు. ఇక్కడ దేవుడు వాక్యం బాగా చదివిస్తాను కానీ మీ ముందు మాట్లాడేస్తాను. బయట పోయిన ప్రవర్తన వంకర ప్రవర్తన అంటే నేను చెప్పేటప్పుడు బాగున్నాను కానీ ప్రవర్తన గురించి భ్రష్టుడు అనమాట. అన్నప్పుడు నేను మీ చేత అంగీకరింపబడతాను కానీ దేవుని చేత అంగీకరింపబడేవాళ్ళు కాదు. మీరు కూడా అంతే. ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ అనుకోండి. ఇంకా అందుకే పరీక్షించుకోండి, శోధించుకోండి. ఎలా ఉందో మీ విశ్వాసం, ఎలా ఉందో మీ నమ్మకం, ఎలా ఉందో మీ భక్తి. ఇదిగో పాత సంవత్సరాలు విడిచిపెట్టడానికి కొద్ది గంటలే ఉంది. కొత్త సంవత్సరంలో నీవు పరీక్షించుకోబడిన భ్రష్ట మనస్సు కానీ స్వచ్ఛమైన తీర్మానాలతో ఉన్న మనస్సుతో ప్రవేశిస్తావా అని ప్రశ్నిస్తుంది గ్రంథం నిన్ను నన్ను కూడా. అందుకే మనకు ఆదర్శ పురుషుడు మన ముందు వచ్చింది. ఎవరైనా ప్రభు అయిన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైనా యేసుక్రీస్తు, లోకరక్షకుడైనా యేసుక్రీస్తు. ఇక ఆయన ఇచ్చిన ఆదర్శ పురుషుడు ఎవడో లేడు. నేను చెప్పలేదా మాటలో? స్వామి వివేకానంద చెప్పాడు, సర్వేపల్లి రాధాకృష్ణుడు చెప్పాడు, రమణ ఋషి చెప్పాడు. హిందువుల్లో వీళ్ళంతా హిందువులే. ఏమంటే మహాత్మా గాంధీ చెప్పాడు, క్రిస్మస్ రోజుని పుట్టపర్తి సాయిబాబా చెప్పాడు, షిరిడి సాయి కూడా చెప్పాడు. వీళ్ళందరూ పూజిస్తారు. వాళ్ళందరూ ఆయన చూపించారు. ఎవరైనా ఏదో దేవుని కుమారుడైన యేసుక్రీస్తే యోగ్యుడు అని చెప్పారు. కానీ మనకి ఆదర్శ పురుషుడు ఆయన ఉన్నాడు. మన విశ్వాసములకు ఆయనే కర్త, మార్గదర్శకుడు. ఆయన్ని చూసి మన విశ్వాసాన్ని పరీక్షించుకోవాలి. మర్చిపోకండి. చూసుకార్పు కొట్టేవాడు విద్యార్థుల్లో కొంతమంది ఏమంటారండి? చూసుకార్పు కొట్టేవాళ్ళు ఉంటారు. మరి ఇప్పుడు ఆన్లైన్ పరీక్షలు అంటే కుదరవేమో నాకు తెలదు. పేపర్ పరీక్షలు అయితే ముందు ఎక్కడైనా కూర్చోబెట్టారనుకోండి, పక్కన అడుగుతాడు, లేదా
ఆన్సర్ తప్పడానికి నేను రాయత్తా అనేసి ఆ పేపర్ ఇంటి దాంట్లో తెలుసుకుని రాసేసుకోవడం అనమాట. లేదంటే ఇంటిగా రాసేసి ఇంకా అందించారు. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ పెరిగిపోతుందట. వీడు చెవులో పెట్టుకుంటాడు ఇరుకోడు. వీడు అడుగుతున్న ప్రశ్నలకి ఒక సమాధానం చెప్తాడు. అది చెప్తుంటే ఆ సమయంలో ముందు వెళ్ళిపోతూ ఉంటాడు. అంటే స్వతహాగా నేను పరీక్షించుకుని పరీక్షలో పాస్ అవడం కాదు. పక్కోడు ఏమి కాపీ ఉంటాడు. ఇప్పుడు ఆడిపోయే ఉంటాడు. విడిపోయి జాగ్రత్తగా కానీ మనకి ఎప్పటికీ ఫెయిల్ చేయని ఒక మాస్టర్ ఉన్నారు మన ముందు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. ఆ మాస్టర్ ఎలాంటి వాడంటే పరలోకమందున భూమి మీద ఆయనే గురువట. మత్తయి సువార్తలో ఆయన చెప్పాడు, ఏ భూమి మీద మీరు ఎవరికి నీ గురువు అని పిలవవద్దు, మీ గురువు ఒక్కడే ఆయన క్రీస్తు అని ఆయన చెప్పాడు. అందుకని జగద్గురువు ఆయన, జగత్ రక్షకుడు ఆయన. జగద్గురువే కాదు, జగత్ రక్షకుడు. నేను జగద్గురువు యేసుక్రీస్తుని నేను పుస్తకాన్ని తయారు చేస్తున్నప్పుడు నా ఫ్రెండ్ ఒక బ్రాహ్మణ్ ఇక్కడ వచ్చేవాడు. ముసలాయన పండు ఆయన గుర్తుందా మీకు? పాల్మూర్తి గారు చెప్పండి గుర్తుంది. మీరు చాలా బాగా రాశారండి అల్లి గారు. కానీ జగద్గురు అనగానే మన ఈ బయట ఉన్న హిందూ సోదరులు కృష్ణుడిని అంటారు అని. ఏమంటే మీరు వేదాలన్నీ చదివారు కదా, మీరు ప్రశ్న వేస్తాను అన్నాను. చెప్పండి అన్నాడు. ఆయన హిందీ, ఇంగ్లీష్, తెలుగు, సంస్కృత్ 4 భాషల్లో పండితుడు ఆయన. ఓల్డ్ బిఏ సంస్కృత్ ఆయన. ఏంటన్నాడు, ఒకరి దగ్గర విద్య నేర్చుకున్నవాడు శిష్యుడు అవుతాడా గురువు అవుతాడా అని అడిగాను నేను. ఆ శిష్యుడు అవుతాడండి. ఇప్పుడు నేను ఉన్నాను, నేను కేజీ కుమార్ గారు బైబిల్ స్కూల్లో వాక్యాన్ని నేర్చుకున్నాను. నేను చదువుతున్నాను. ఆయన గురువు అనుకున్నాను కొంచెం. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోకుండా ఉంటే ఆయన గురువు అవుతాడు. మళ్ళీ ఆయన ఎక్కడికి నేర్చుకున్నాడు? ఆయన అమెరికా మెడ్రాస్లో ట్రైనింగ్, తర్వాత అమెరికా పోయి మళ్ళీ అమెరికాలో ట్రైనింగ్. అంటే మళ్ళీ ఆయన పైన ఎవడన్నాడు? ఇంకో గురువు ఉన్నాడు. అంటే గురువు ఉన్నవాడు ఎవడు గురువు కాడు. అక్కడ నేర్చుకున్నాను ఇక్కడ కొంతమందికి నేర్పించే గురువు అవుతాం తప్ప నిజమైన జగద్గురు ఎవడెవడం. ఆయన ఎవరు అంటే యేసుక్రీస్తు ఒక్కడే అన్నాడు సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకంటే ఆయన ఎవరి దగ్గర శిష్యరకము చేయలేదు, నేర్చుకోలేదు. అందుకే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 51వ నుంచి చూస్తుంటే ఆయన మాట్లాడుతున్న మాటలు వినే సమూహం ఏమందట, ఏమిటి ఈ బాలుడా, ఇతను వంటవాడు కుమారుడు కదా, మరి ఇతను కలిపేరు కదా, ఇతను సహోదరులు సహోదరులు మన మధ్యనే ఉన్నారు కదా, ఇంటి జ్ఞానము చదువుకోని మనకి ఎలా వచ్చినది? మహాపండితులు సైతం ఇతనికి సమాధానం చెప్పలేకపోతున్నారని ఒకరితో ఒకరు చెప్పుకుని ఆయన విషయమై ఏమంటారట, ఆశ్చర్యపోయి అభ్యంతరం అంటారట. ఆయన అవగాహన నేర్చుకున్నాడు, చదువుకున్నాడు, స్కూల్లోకి వెళ్ళాడు, ఆడుతాడు, ఏమి లేదు. మీకు అర్థమవుతుందా లేదో తెలీదు. ఆయన ఎవరి దగ్గర నేర్చుకోలేదు. అందుకే మీరు గురువు అని ఎవరిని పిలవద్దు, క్రీస్తు ఒక్కడే మీ గురువు అన్నాడు అంతే. అందుకే ఆయన జగద్గురు. అందుకే ఎవరి పేదలు గారే ఉన్నారు. అపొస్తలుల కార్యాలు 4:12 యేసుక్రీస్తు కొరకు ఈ నామమున తప్ప మరే నామమున మనము రక్షణ పొందలేము. ఆకాశము క్రింద మనుష్యులు వేయబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేమన్నాడు. కనుక ఆయన రక్షకుడైన జగత్ రక్షకుడు, జగద్గురువు ఆయనే, జగత్ రక్షకుడు ఆయనే. ఇంకా ఒక మాట చెప్పాడు. యోహాను ఎప్పుడు చదువుతున్న మన పాఠాలు ఏవే కదా ద్వారా. ఆయన ఎవరట? దేవుని వాక్యం అన్నాడు. ఆయన ఎవరట? సాక్షాత్తు దైవ వాక్కు. ఎవరు? యేసుక్రీస్తు వారు. ఏ వాక్యండేనా? దైవ వాక్కు, దేవుని వాక్కు. అందుకే స్వామి వివేకానంద గారు కానీ ఆయన గురువు గారు ఇంకొక ఆయన ఉండేవాడు. ఆయన ఈ శారదా పీఠాధిపతి అవన్నీ స్థాపించింది ఆయనే. సరస్వతి రామకృష్ణ పరమహంస వస్తుంది ఆయన పేరు. ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఆయన ఏమంటాడంటే, ఒక ఉదయకాలాన్ని
మీకు అర్థమైందా? ఎవరో ఒక్కరో ఏమో చెప్తారు, కానీ నిజమైన పండితులు స్వచ్ఛమైన మాటలే చెప్పారు. కనుక ఆయన బిడ్డలో బ్రతకడానికి మనం ఏం చేసుకోవాలట? పరీక్షించుకోవాలంటే భ్రష్టులము కాకుండా ఉండడానికి పరీక్షించుకోవడానికి. లేకపోతే ఏమైపోతూ ఉంటాడు మనం? భ్రష్టులు 5 సంవత్సరాలు గతించుకోవడం రెడీగా ఉంది. మళ్ళీ మన జీవితంలో సంవత్సరం వస్తుందంటారా? ఎవరైనా చెప్పండి అమ్మా. గడిచిన 12 నెలల్లో ఏదైనా మళ్ళీ మన జీవితంలోకి వస్తుందండి? రాదండి. గడిచిన 7 నిమిషాన్ని కూడా తిరిగి మన జీవితంలో తెచ్చుకోలేము. గతించిన వయసుని, ఖర్చు పెట్టిన డబ్బుని తిరిగి తెచ్చుకోగలరా? రాదండి, ఎప్పటికీ రాదు. ఏమండి? సమయం వస్తుందా? రాదు. వయసు రాదు, సమయము రాదు. నేను 10 ఏళ్ళు వెనక్కి ఇంకా గట్టిగా దేవుడు వాక్యం చెప్పొచ్చు అనుకుంటాను. వెళ్తానా? వెళ్ళక అయిపోతుంది. ముందుకు వెళ్తాం తప్ప వెనక వెళ్ళే ప్రసక్తే లేదు. చూస్తారా? మరి ఎందుకని మనం పరీక్షించుకోలేకపోతున్నాం? పరీక్షించుకోకపోతే నీవు ఏ స్థితిలో ఉన్నావు నీకు అర్థం కాదు కదా. అర్థం కానప్పుడు నువ్వు ఇప్పుడు వరకు బ్రతికిన బ్రతుకులో నీ విశ్వాసం ఎంతో నీకు తెలియనప్పుడు, నువ్వు బ్రతుకుతున్నావు ఎంతమా అర్థమా పరమాత్మా తెలియనప్పుడు, ఈ బ్రతుకు వల్ల కలిగే ప్రయోజనం ఏంటో నీకు తెలియనప్పుడు, నీ విశ్వాస యాత్రలు అన్నీ ఏముంటాయి? అవకతవకలు తప్ప సరళమైన ప్రయాణము ఉండదు. అదే మీరు భ్రష్టులు కాకుండా అన్నాడు. ఆ మాట చూడండి, ఉందా అక్కడ లేదా? ఏమన్నా మాట అక్కడ ఉందా? భ్రష్టులను కాని ఎడలా యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. ఇంత యేసుక్రీస్తు ఎవరో ఉన్నాడట? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? ఏమన్నా మనం భ్రష్టులము కాకపోతే ఎప్పటికప్పుడు పరీక్షించుకుని మంచి జీవితాలు కలిగి ఉంటే మనలో ఎవరుంటారటమ్మా? ఏమంటే ధైర్యంగా చెప్పండి, మనలో ఎవరుంటారట? అదిగోండి ఆ మాట చూడండి, మనసులో వచ్చేలా మాట ఏంటంటే యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. అంటే ఇక పాస్టర్ గారు ఉన్నారండి, పాస్టర్ గారు ఉన్నారండి, వారు మా కోసం ప్రార్థన చేస్తారు కనుక అవన్నీ మీరు నమ్మకం అంతే. ఎంతవరకు పాస్టర్ గారి కోసం ప్రార్థన చేస్తున్నాడో పైకొన్నవాడికి తెలియదు. అమ్మ మా కోసం ప్రార్థన చేస్తున్నారమ్మా, ఆ పాస్టర్ మీ కోసం ఎప్పుడు ప్రార్థన చేస్తున్నామండి. మీరు ఎంతవరకు చేస్తున్నారో నేను నమ్మడం తప్ప నిజమైన ఎవడో ఆయనకే తెలియదు. నేను చెప్తాడు ఎందుకంటే మనం భ్రష్టులము కాకుండానట్లు కానీ ఎడలా ఒకేలా మనం కానీ ఎడలా అంటే మనం మంచివాళ్ళం అయితే మనలో ఎవరుంటారు? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని మీరు గురించి మీరు అంటే మనలో ఎవరుంటారు? ఇప్పుడు మనలో ఎవరుంటారా? అందరిలో కంటే చెప్పండి, మనలో ఎవరుంటారా? యేసుక్రీస్తు ఉండాలి. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ఉండాలి. ఆయన ఎలాంటి వాడు? ఒక పాట పాడుతున్నాం, 102వ కీర్తన. మోస చక్కటి పాట అది. ఏమండి పురుషులు, ఈ వాక్యం మనందరి హృదయాలను కదిలించేది. బహుశా 105 అనుకుంటాను, 105 102 అంటది అన్నమాట. సమానులు ఎవరో ప్రభు చూడండి ఎక్కడ ఉందో. యేసుక్రీస్తు కొరకు అన్నమాట. దొరికింది 102. సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు, సమాన సమానుభవము, సమస్తమాన శ్రమ
సమానులెవరు ప్రభు, నీ సమానులెవరు ప్రభు, సమానులెవరు ప్రభు. ఆయనకి ఎవరండి సమానులు? ఏ భూమి మీద పుట్టిన వాళ్ళు ఎవరు ఆయనకు సమానులు కారు అని ఎందరో మహాపురుషులు ఎన్నో దర్శన గ్రంథాలు రాస్తారు, భవిష్యత్ పురాణాలు రాస్తారు. ఆయన మీద దర్శన గ్రంథాలు, భవిష్యత్ పురాణం ఆయన కొరకు రాయబడింది. ఆయనకు సమానులు ఎవరు భూమి మీద లేరు. క్రీస్తు ప్రభు ఈ లోకాన్ని విడిచిన సంఘాన్ని స్థాపించిన 620 సంవత్సరాలు వచ్చిన మహమ్మదీయులు సైతం వారు ఖురానులో యేసును గురించి ఏం రాసుకున్నారో తెలుసా? యేసు తల్లి అయిన మరియను, యేసును తప్ప ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషిని భ్రష్టుడు అంటే సాతానుడు తాకుచున్నాడు అని రాశారు. అంటే ఎవరిని దాకలేకపోయారట? మరియను ఆయన కుమారుడని యేసును మాత్రము భ్రష్టుడకు సాతాను తాకలేదని వారి గ్రంథంలో రాసుకున్నారు. ఎంత గొప్ప సాక్ష్యం చూడండి. ఇంకా ఏమన్నారు తెలుసా? యేసు కొరకు ఈ యేసు క్రీస్తు భూమి మీద పరలోకములో ఉన్న ధనులందరిలోనూ శ్రేష్ఠుడు అని రాస్తున్నారు వారి పురాణంలో. భూమి మీద ఉన్న వారిలో, పరలోకములో ఉన్న వారిలో ఆయన ఏంటంటే బహు శ్రేష్ఠుడు అని రాస్తున్నారు. దానమా మీకు అర్థమవుతుందా? అర్థమవుతుందా? అలాంటి ప్రభువుతో సమానులుగా మనం చేయడానికి తండ్రి ఇష్టపడుతున్నాడు. మీకు అర్థమైందా? ఆయన వంటి వారిగా ఆయన వలె ఉన్నట్టు అంటాడు. అది ఇప్పుడు చదవబడిన వాక్యంలో మీరు భ్రష్టులు కాని ఎడలా, మీరు క్రీస్తులో ఉన్న ఎడలా, నమ్మకస్తులైన ఎడలా, మీ విశ్వాసం పరిపూర్ణమైందైతే మీరు ఎప్పటికప్పుడు మిమ్మల్ని పరీక్షించుకుని మీ భక్తి విశ్వాసాలను కాపాడుకున్నవారైతే మీరు ఎవరుంటారు? యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా, ఎడకుండా తప్పు చేస్తారా? మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడని నీకు తెలియదా? తెలిసి కూడా తప్పులే తప్పులు చేస్తున్నావా? తెలిసి కూడా తప్పుడు మాటలు మాట్లాడుతున్నావా? తెలిసి కూడా తప్పుడు పనులు ప్రోత్సహిస్తున్నావా? తెలిసి కూడా తప్పుడు నడకలు నడుస్తున్నావా? తెలిసి కూడా ఒక్కరి బ్రతుకుతున్నావా? అయితే నీకు క్రీస్తుకు సంబంధం లేదు సుమా. వచ్చి వెళ్ళిపోయేవాళ్ళు మాత్రమే మనం అలాంటి వాళ్ళు ఉంటే. అందుకే ఇక్కడ పరీక్షించుకోండి, మీరు పరీక్షించుకోండి, పరిశోధించుకోండి అంటుంది గ్రంథం. రాజుగారు మంచి విషయాలు చెప్పారు. ఇంకా క్రింద వస్తే మాట చెప్పబడి ఆలోచన చూడండి. మేము భ్రష్టులను కామని మీరు తెలుసుకుందరని పరీక్షించుచున్నాను. మేము భ్రష్టులను కామని మీరు తెలుసుకుందరని నిరీక్షించుచున్నాను. అంటే మేము భ్రష్టులు అంటే ఇంకా మీ విశ్వాసం వ్యక్తమే. మీరు బోధించినోడు కూడా ఇంతకాలం అంత ప్రయాసపడ్డాను ఈ భ్రష్టులు సంపాదించడానికి, కానీ వ్యర్థమైపోద్దని మీరు అలాంటి వాళ్ళు కారని నేను నిరీక్షణ గలవాడనే ఉన్నానంటున్నాడు ప్రభు. మరి ఇక్కడ కూడున్నా లేకపోయినా, జంతున్నా లేకపోయినా, ప్రయాణాల ఖర్చులున్నా లేకపోయినా, అప్పు చేసుకుని సప్పు చేసుకుని సైకిల్ బ్యాటరీ పెడితే వేయించుకుని, బండి టైర్ పోతే వేయించుకుని, ఏదైనా సరే కూడున్నా లేకపోయినా కొంతమంది ప్రభు కొరకు కొన్ని ఆత్మలైన రాజ్యంలో నడిపిద్దామని నడుము కట్టుకుని సేవ చేస్తున్న సేవకుడు ఉన్నాడు అనుకో, నమ్మకమైన వాడు అలాగే చూస్తాడు. ఎలాగో ఆలోచనలో ప్రభుగా చూసినట్టు అది ఆడి చూడండి. నిజమైన నమ్మకమైన సేవకుడు అలాగే చూస్తాడు భక్తులు. మేము భ్రష్టులను కామని మీరు తెలుసుకోండి నిరీక్షించుతున్నాను. ఇంకా వాళ్ళు ఇంకా చెత్త తేడాలు ఉన్నాయండి బాబు. ఇంకా ఎక్కడాడు బాబు? ఇంకా ఏంటి ఎంతకాలమైనా మార్పు లేదా? ఏదో చిన్న పిల్లండి అని ఒక ఆవిడ ఏంటి అలా ఆవిడకి ఆ పెళ్ళి 10 ఏళ్ళు అయిపోయింది. ఇంకా ఎంత పోయలేదండి, ఎంతకాలం వేయలేదండు. గిన్నె ఎలా కలగా ఉండేదో ఆ సబ్బులగా అలా ఉంచేసి నీటిలో ఉంచే తీర్థ తర్వాత గిన్నె ఎలా ఉంటాయి? తెల్లగా కనపడతాయి. అంటే సబ్బెట్టో ఉంచో సబ్బెట్టో కానీ నీటిలో ముంచెత్తే పోతారు అనుకున్నా మురికి. కానీ నువ్వు వెంటున్న మురికిపోయింది కానీ వెంటు సబ్బు అంతదా? 10 ఏళ్ళైనా సరే ఏమంటే ఎంత సాఫ్ట్వేర్ సైజు బకెట్ ఎలాగెలాగ వచ్చేసి
చేస్తే ఎంత కలిగి ప్యాంట్ అయినా సరే ఇస్త్రీ వేసినప్పుడు చిగిరిగా పెట్టావు ఇంత కాలంలో. ప్యాంట్ వేసుకుంటే కింద మచ్చమచ్చలుగా ఉంటుంది, ఎంత ఖరీదైందైనా సరే వేసుకున్న పిల్లండి అమ్మకు వాళ్ళ అమ్మ పెళ్ళి 20 ఏళ్ళు వచ్చినాక సరే పిల్ల. క్రైస్తవులు కూడా అలాంటి వాళ్ళే, ఇక్కడ ఉన్నవాళ్ళు చాలా మంది. ఏదైనా మనం పరీక్షించుకుని మన భ్రష్టులు కాదని నిరీక్షణ మన ఎందుకు లేనప్పుడు సేవకుడు వారి కొరకు ఇంకా కన్నీళ్ళు పెట్టి ప్రార్థన చేస్తాడంటే, ఇంకా వారి ఎందుకు సరైన విశ్వాసం ఏర్పడలేదంటే, సరైన నమ్మకం ఏర్పడలేదంటే, పరీక్షలు బట్టి జీవితాలు లేవంటే, క్రీస్తు ఆదర్శంగా తీసుకుని బ్రతుకుతా లేదంటే ఆ సేవకునికి చాలా శ్రమ మిగిలిపోతుంది. ఎందుకంటే తన పడిన ప్రయాస అంత ఏమవుతుందట, వ్యర్థమైపోవునేమో నీ మిమ్మల్ని గురించి నాకేం కలుగుతుంది అంటాడు పౌలు గారు. ప్రసవ వేదన కలుగుతున్నది అన్నాడు. అంటే ఆ ఫలితం రైతు ఉన్నాడండి. మా ఎండరావు గారే ఉన్నారు, ఆయన మీద వేస్తాం సైకిల్. ఇప్పుడు ఎంతో పని చేస్తున్నాను, పొద్దున వెళ్ళిపోతాం, సాయంత్రం వెళ్ళిపోతాం, మధ్యలో వెళ్ళిపోతున్నాం, వీళ్ళు మొత్తం వెళ్ళిపోతాం వెళ్తున్నాం. కానీ అన్నీ చేస్తున్నాం, తీవ్ర పంట చేతికి రాకుండా ఏ వర్షం కూడా ఇస్తుందో ఆ గట్టి మీద కూర్చుని అసలు అన్ని చేస్తాక ఊరు వాళ్ళు నన్ను కూడా చూసే వాళ్ళు కూర్చుని పోవడం అన్నీ అప్పుడు నేను ఇంకేం చేయాలి, ఇంటి పిల్లలకి ఏం చెప్పను, అప్పుడు ఏం చెప్పను నేర్పించేస్తాను. మీ ఆత్మలు స్థిరంగా లేనప్పుడు, మీ ఆత్మలు క్రీస్తు అనుసరించినప్పుడు, మీ ఆత్మలు మిమ్మల్ని మీరు పరీక్షించుకోలేనప్పుడు, మీలో ఇంకా క్రీస్తు స్వరూపం ఏర్పడినప్పుడు 28 ఏళ్ళు గతించిన 29వ ఏట అడుగు పెడుతుంటే మితమైన ప్రార్థన హృదయం అంత ప్రాణంతో నింపబడుతుందో ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు వారి యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మాట్లాడుతూ నేను గొర్రెలకు మంచి కాపరిని, జీతగాడు ఉన్నారు, వాడు ఎవడో డబ్బులు ఇస్తాడని పనిచేస్తారు, ఎవడో డబ్బులు పంపుతాడని పనిచేస్తారు, ఎవడో ఎక్కడి నుంచో శక్తులు పంపుతారని పనిచేస్తారు, వాడు కారులో వస్తారు, పరామర్శిస్తారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వాడు సైకిల్ మీద రాలేరు, బండి మీద రాలేరు, వర్షంలో రాలేరు. ఏమండి వాడు ఎట్లనే వాడికి మీరు ఇచ్చేటప్పుడు వాడు పెట్రోల్ కలిసి కారుకి సరిపోదు. యేసుప్రభు చెప్పాడు అక్కడ, జీతగాడు జీతగాడే, సొంతవాడు సొంతవాడే. నేను గొర్రెలకు ఎవరిని మంచి కాపరిని. జీతగాడు తోడేళ్ళు వచ్చుడ చూసి తన ప్రాణమును కాపాడుకున్నందుకు మందని దేవుడికి అప్పగించి పారిపోతాడట. అయ్యా దేవుడికి అప్పగించేస్తాడు అంటారు మీరు. ఆ తోడేళ్ళకి అప్పగించి వాడు ప్రాణమును కాపాడుకున్నందుకు పారిపోతాడు. కానీ నేనైతే నిజముగా గొర్రెలకు మంచి కాపాడిన గొర్రెల నిమిత్తము నా ప్రాణమును పెట్టుటకు వచ్చి ఉన్నాను అన్నాడు. వాడు నిజమైన స్వార్థకుడు, వాడు నిజమైన బాధకుడు, వాడు నిజమైన కాపరి. అంటే కనుక పరీక్షించుకోకపోతే ఎంతకాలం పరీక్ష లేకంటారు పాస్ అయిపోతానంటే నువ్వు 10వ తరగతిలోకి ఎంతకాలం వెళ్ళక, ఎంతకాలం 10 ఏళ్ళైనా నాతో నా ఫ్రెండ్ అప్పుడు చెప్పాను మీకు గొడవపాలు అందులోని ఫస్ట్లోనే ఇక్కడ ప్రారంభంలో ఒకసారి వచ్చాడు, ఇక్కడ చచ్చిపోయాడు. 10 సార్లు 10th క్లాస్ 10వ పాస్ అయ్యాడు. ఎన్నోసారి అండి అప్పుడు వయసు ఎంత వచ్చేదంటారా ఏంటండి 15 కలపండి పోనీ 25 ఏళ్ళు. ఏమండి నాకేమో దాదాపుగానే 18 ఏళ్ళు చెప్పండి, ఎప్పుడు 25 ఏళ్ళు పెళ్ళి అయిపోతుంది. ఎందుకంటే 10th క్లాస్ పాస్ అవుతుంది, నాకు బాబు పెళ్ళి అక్కడ. ఇలాగా చర్చకు వచ్చేవాడు మాతో పాటు, బైబిల్ తరగతి వచ్చేవాడు మాతో పాటు, నేను బోర్డు బోధించేసేవాడు, నాతో యూత్ అందరికీ ప్రశ్నలు వేసేవాడు, బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉండేవాడిని. ఆ కూర్చొని చూసేవాడు ఎప్పుడు చూసినా ఎవరో కొంచెం చెప్పు ఇక్కడ వాక్యం చెప్పు, మన యూత్ కదా కుర్రోడే కదా అంటే లేదండి మీరు చెప్పండి అన్నాడు. ఏంటి సేమ్ ఏజ్ గ్రూప్. చివరికి భ్రష్టుడైపోయాడు, తను తాను పరీక్షించుకోకుండా హెచ్ఐవి వచ్చి చివరి మరణదినం ఎంతో ఘోరమైన మరణదినంలో దుఃఖించి వచ్చాడు. నేను అక్కడ అలా అయినందుకు నేను చాలా విచారిస్తున్నాను. మనం పరీక్షించుకోకపోతే మన గతి ఎలా ఉంటుందో మీరు ఆలోచన చేయాలని కోరుతున్నాను. నేను 30 ఏళ్ళు ఉన్నాను, 20 ఏళ్ళు ఉన్నాను, 25 ఏళ్ళు ఉన్నాను, 50 ఏళ్ళు ఉన్నాను, 60 ఏళ్ళు ఉన్నానని చెప్పాడు కాదు. నీ విశ్వాస ఫలాలు ఎలా ఉన్నాయి? నువ్వు దేవుడికి ఇష్టంగా ఉన్నావా? క్రీస్తు వంటి జీవితాన్ని జీవిస్తున్నావా? క్రీస్తు వలె ఉండాలనే దేవుడు కోరుతున్నాడు. మన అందుకే
వాడు బాధకుడు అంటే, వాడు క్రైస్తవుడు అంటే, వాడు దేవుడు ఎరిగిన వాడు అంటే, వాడు తను పరీక్షించుకున్నవాడంటే, వాడు తను పరిశోధించుకున్నవాడంటే, వాడు క్రీస్తు తనలో ఉన్నాడని రూఢిగా నన్ను నిరీక్షించేవాడు కనుక మీ యందు క్రీస్తు ఉన్నాడని మీరు నమ్మాలి. అలాగే నిరీక్షణ కలిగి ఉన్నాను, మీకు వాక్యం బోధిస్తున్నాను కనుక ఇంకెంతకాలం బోధిస్తానో నాకు తెలియదు అంటున్నాడు కనుక. ఎవరు ఎంతకాలం బోధిస్తారో తెలియదు, ఎవరు ఎంతకాలం బ్రతుకుతారో తెలియదు. ఏమండి, నీకు అవకాశం ఉన్నప్పుడే నువ్వు క్రీస్తుని నీలో పరిపూర్ణం చేసుకోవాలి. అప్పుడే పరలోక రాజ్యంలోకి నువ్వు వెళ్తావు, మర్చిపోకు. లేకపోతే నువ్వు 70 ఏళ్ళు బ్రతుకు, 80 ఏళ్ళు బ్రతుకు, 90 ఏళ్ళు బ్రతుకు, 100 ఏళ్ళు బ్రతుకు. నీ విశ్వాసం సరైనది కానప్పుడు పాపకి సరాయి అనే ప్రమాణం ఉంది లోకంలో. దుర్మార్గుడు ఎక్కువ కాలం బ్రతుకుతాడట. ఒక మాట ఇంకా చెప్పడండి, బూతులాడే వాడికి ఆయుష్ వెళ్ళిపోతూ ఉంటుందట. అదే చాలా మంది బూతులు చిన్నగాడేస్తూ ఉంటారు. ఏమండి, నేను అనలేదన్నమాట పాటికి సరాయి అంటారా? లేదా సామెత చాలా దాచుకున్నాడు. కానీ వాడు ఎక్కడి వరకు వెళ్తాడు? వాడికి ఆ సమయం ఎందుకు ఇస్తున్నాడు దేవుడు? 2001 మళ్ళీ ఎందుకు ఇస్తున్నాడు? ఇంకా మనం సరి చేసుకునే అవకాశాన్ని మనకు దేవుడు కృపతో అనుగ్రహిస్తున్నాడని నిన్ను పరీక్షించుకోవాలి తప్ప, బాబు ఎంత రాజుగారు అన్నారు, నేను తిన్న తిండి వలన, నేను కట్టుకున్న బట్ట వలన, నాకున్న పొలం వలన, లేకపోతే నాకున్న ధనం వలన, నాకున్న సేఫ్టీ వలన, నా కారు అద్దాల నుంచి కారు అద్దాలు వేసుకుని వెళ్తున్నాను కనుక దుమ్ము గుడు నాకు తగులుతలేదు, కరోనా రావట్లేదు. కరోనా రాలేదు వాళ్ళకి ఏమండి, దేశంలో ఉన్న అతిరథ మహారాజులే కరోనా అప్పుడు ఏమైపోయారు? గొప్ప గురువు. రాష్ట్రపతులే, రాష్ట్రపతి అంటే తక్కువ సెక్యూరిటీ అండి. రాష్ట్రపతి అంటే ఎవరండి? దేశానికి ఎవరైనా రాజు గారు. రాష్ట్రపతి అంటే దేశానికి ఎవరు? ప్రధానమంత్రి. అయిన తర్వాతే రాజకీయం అంటూ ఓట్లు వేసుకుని వస్తాడు కనుక ఆయనతో పరిచయం ఉంటుంది అని నిజం చెప్పాలంటే. అలాంటి ఆయన కూడా కరోనా ఏం చేసింది? తప్పిస్తుంది. మీరు ఆలోచన చేయండి, ఎంతకాలం మీకు సమయం ఇస్తున్నాడు? ఎవరో నశించుడు ఆయనకి ఇష్టం లేక అందరి ఎడలా దీర్ఘ శాంతం గలవాడే. ఓ నా కుమారి, నువ్వు 30 ఏళ్ళ నుంచి వాక్యం వింటున్నావు. భాస్కర్ రావు గారు వచ్చి భాస్కర్ రావు గారు అప్పుడు నా పేరు ఇక్కడికి వచ్చినప్పుడు నేను స్కూల్లో అనేవారు తప్ప నేను ఇక్కడికి వచ్చే వరకు నా పేరు భాస్కర్ రావే. స్కూల్లో నేను వాక్యాన్ని గట్టిగా చెప్తానని, బలబుద్ధి చెప్పేస్తానని, నేను ఎవరినైనా సరే ఎదిరించేస్తున్నానని, బాబు పౌలు గారు అయ్యాడు అని అన్నాడు ఒక ఆయన. ఇంకా ఆ పేరు ఇంకా సార్థకం అయిపోయింది అక్కడ. నాతో ట్రైనింగ్ వాళ్ళందరూ బాబు పౌలు గారు అని, నా పేరు భాస్కర్ పౌలు గారు అంటారండి ఆయన. తర్వాత నేను ఆయన చరిత్రను క్షుణ్ణంగా ట్రైనింగ్ అయిన తర్వాత అర్థమైంది పౌలు గారు అని ఎందుకు అంటున్నారు. ఎందుకంటే ఆయన తన జీవితాన్ని ప్రభు కొరకు ఏం చేస్తాడు? పరిపూర్ణంగా అర్పించుకున్న ఆ దేవుని సేవకుడైన ఆయన ఎప్పుడంత ధైర్యంగా ఏ క్రైస్తవుడు ఎప్పుడైతే తెలుసా మీకు? నేను దేవుడు కుమారుడైన క్రీస్తుని పోలి నడుచుకునిచున్నాను, మీరు నన్ను పోలి నడుచు. అంత ధైర్యం ఎవరైనా అంత ఖర్చు ఆడుతానంటాయండి? దేవుళ్ళ బ్రతుకుతున్నానని చెప్పేవాడు ఎవరైనా ఉంటాడు? ఏ పాట ప్రమాణాన్ని చూద్దాం. ఏమండి, పెద్ద పెద్ద బట్టలు వేసుకుని, ఏమండి పైన గుంట కింద గుంట కట్టేసుకుని ఎవరైనా ఎవరైనా చెప్పుకుంటారు చూడండి. అది ఎవడన్నా అంత ధైర్యంగా చెప్పాలని ఇక్కడ నిలబడి ఒకవేళ చెప్తే అబద్ధమే. ఎందుకంటే ప్రజలను మోసం చేయడం చెప్పిన మాట తప్ప నిజం మాత్రం కాదు. ఎక్కడ కళ్ళజోడు ఎట్టుకుని ఎక్క చేపడ్డా, కళ్ళజోడు లేదు, కళ్ళు అక్కడ పడతలేదు. దాని వెనకాల అర్ధరాత్రి చెప్పలేదు, వెనక చేపడ్డారు. కాబట్టి చూసారా, ఈ కళ్ళజోడులో లైటింగ్ పడితే నా కళ్ళు చూస్తున్నాయో చూస్తలేదు మీద నేను నిలబడి మాట్లాడుతున్నాను అంటే కానీ మన అంతలో ఉన్నప్పుడు చూసేవాడు దేవుడు. మన కళ్ళు చూస్తాం, కళ్ళజోడు చూస్తాం. ఈ లైటింగ్ పడితే కళ్ళు కళ్ళజోడు లోపల కళ్ళు కనపడుతుంది మనకి. ఆయన అంతరి వెలుగుతో నాకే వెళ్తుంది, నా అంతరి వెలుగుతో నీకే వెళ్తుంది. కనుక ప్రతి వాడు అంటే భజన చేస్తూ ఉన్నాడు అంటుంది కదా. అందుకే బాబు అన్నాడు, ఒరే బాబు మీరు భ్రష్టులకు కాకుండా ఉన్నారని నేను మీ పట్ల ఏం కలిగి ఉన్నాను? నిరీక్షణ కలిగి ఉన్నాను. మీకు వాక్యం చెప్పారు కనుక మీరు అందరూ ప్రభువు లాంటి మారిపోవాలని, మారిపోతే
వాళ్ళు ఇంకా చెప్పలేదు. ఇంకా గ్రంథం చదువున్నాయినా ఇంకేమన్నారండి? 7వ వచనం అండి. మీరు ఏ దుష్కార్యమునైనను చేయకుండవలెనని దేవుని ప్రార్థించుచున్నాను. ఎవరైనా క్రీస్తు కలిగిన వారైతే, దేవుని కలిగిన వారైతే ఏ దుష్కార్యం అంటే అర్థమైంది వల్ల దుష్కార్యం అంటే ఏంటి? ఏమంటే చాలా మంది పెద్ద వాటి మీద పెడతారు టార్గెట్. అవే దుష్కార్యాలు అంటే. అబద్ధం ఆడడం దుష్కార్యం కాదు. ఏమంటే ఎదుటి వాళ్ళు దూషించడం దుష్కార్యం కాదు చాలా మంది. దేవుడిని ఆరాధించడం దుష్కార్యం కాదు చాలా మందికి. దేవుని సన్నిధిలో దొంగిలించడం దుష్కార్యం కాదు కొంతమందికి. నీకు 6 దినాలు దేవుడు ఏమిస్తున్నాడు? ఆయుష్, ఆరోగ్యం ఇస్తున్నాడు. కనీసం ఆదివారం అయినా నా ఎదురుకు వస్తాడేమో చూద్దాం. నన్ను నమ్మడు కదా, నమ్మడు పక్కన పెడతాం. ఆ రోజు కూడా నాకు ఏం కావాలి అంటే నాకు సంపాదనే కావాలి. చూద్దామే, కాలు చేయకపోయే వరకు సంపాదిద్దాం. తర్వాత ఇంకా ఆగపడికి వెళ్ళలేనప్పుడు ఎలా వచ్చి వెళ్ళిపోతాం. ఇంకా ఒక పెద్ద ఆయన చాలా అనారోగ్యంతో బాధపడ్డాడు. ఆయన దగ్గరికి నేను ప్రార్థన చేయమని మా ఊళ్ళు పంపించేవారు. మహాలక్ష్మ గారు, మాణిక్యం గారు, చిన్నమ్మాయి గారు, మన పెద్దలు వెళ్ళేవారు. ఆయన మడత కూర్చొని బాబు భాస్కర్ గారు, నేను చాలా దుర్మార్గంగా మాట్లాడేవాడినండి భాస్కర్ కోసం. మా యాగ్రో భాస్కర్ని చాలా ముద్దుడిస్తుండండి. నేను బతికితే దేవుని మందిరానికి వచ్చేస్తానండి బాబు, నేను బాప్తిసం పొందుతానండి బాబు, నేను రక్షణ పడతానండి బాబు. చివరికి పాపం ఇంకా చాలా సీరియస్ పొజిషన్ అయిపోయింది ఆయనకి. ఇంకా చాలా చివరి డేస్లో ఉన్నాడు ఆయన. ఆ లాస్ట్ టైంలో ఒక రోజు మన చర్చి బిల్డింగ్ అరుగు మీద, ఇప్పుడు పాల కేంద్రం పడతారు కదా, అరుగు మీద మడత కుర్చీలో కూర్చొని పెడితే 1 గంట, పావు గంట కూడా లేకపోయాడు. ఇబ్బంది పడిపోతే ఉండలేకపోతున్నాను, మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. నేను పరీక్షించుకోకపోయావనుకో, చివరి రోజుల్లో నువ్వు పరీక్ష నెగ్గడానికి చాలా ఇబ్బంది పడిపోతావు. తీర్పు దేవుని ఇంటి అంటే ఆరంభమైంది అంటాడు పేతురు గారు. దేవుని ఇల్లు అంటే సంఘం. సంఘంలో ఉన్న వారందరూ ఎవరి పిల్లలు? దేవుని పిల్లలు. క్రీస్తు ప్రభుతో పాటుగా ఆయన ఏమో మనకు అన్నగారు ఉన్నవాడు, అందరూ అపోస్తులు ఉన్నవాళ్ళు, సీనియర్స్ అందరూ మనకు అన్నదండి. దేవుడు అక్కడికే తండ్రి. ఎలా రాసేటువంటి పేతురు గారు పరిశుద్ధాత్మ ఏమండి? తీర్పు దేవుని ఇంటి అంటే ఆరంభమైంది అంటే భాస్కర్ బాబు గారిని మొదటగా నిలబెట్టి దోషురా అన్నాడు ఇంకో దేవుడు. దాన్ని చూసి మీరు మీ విశ్వాసాన్ని నిర్మాణం చేసుకున్నారనుకో, అది ఎట్లా చెప్పారు కదా, అసలు లెక్క రాను పేపర్ చూసి కాపీ కొట్టి రాసిందనుకో, రాసిన మనిషి పిల్ల ఆడికే 0 మార్కులతో వెనకేమవుతుంది ఇంకా. అలాగే అందుకే బోధించేవాడు తను తాను ఏం చేయాలన్నా పరిశోధించుకో, పరీక్షించుకో. అలాగే వినేవారు పరీక్షించుకో, పరిశోధించుకో. ఎందుకంటే 2020లో నీ మీద కఠినమైన తీర్పు వచ్చింది. ఎలాంటి తీర్పు వచ్చిందో తెలుసా మీకు? నా ప్రారంభంలో చెప్పండి. చిన్న ఒక బ్యాక్టీరియా లేదా ఒక వైరస్, ఒక క్రిమి అచరణ మహానదులను సైతం మట్టి కనిపించింది. మనం ఎవరికంటే గొప్పవాళ్ళం కానీ సజీవంగా క్షేమంగా ఉన్నాం. చాలా మంది సంఘాల్లో కరోనా వచ్చేసిందంటే మన సంఘాల్లో అన్న చివరి కేజీ కుమార్ సంఘంలో కొంతమందికి ఏమి చేయిందంటే కరోనా వచ్చేసరికి ఎక్కడైనా భయపడిపోయి అది ఇప్పుడు కూడా ఎవరితో మాట్లాడుతున్నారు, ఇంట్లో ఉండిపోయాడు. మన సంఘం మీద కరోనా దాడి చేసింది ఎవరి మీదన్నా? సంఘంలో ఉన్న వాళ్ళ మీద. హృదయపూర్వకంగా చెప్పండి, ఎవరైనా లేదు. ఇశ్రాయేలీయులతో దేవుడని యెహోవా వాగ్దానం చేస్తాడు. ఏంటో తెలుసా? మీరు ఇశ్రాయేలీయుల మధ్యలో మీరు ప్రత్యేకింపబడిన వారుగా
అందుకే 10 తెగుళ్ళు ఆ దేశం మీదకి వచ్చాయి. అదే దేశంలో ఎవరున్నారు? ఇశ్రాయేలీయులు ఉన్నారు. కానీ తెగుళ్ళన్నీ ఎవరి మీదకి వచ్చాయి? అదే చెప్పాడు. ఇదేమి సాక్ష్యం అన్నాడు. అదే వాగ్దానం చేసిన వాడు ఎవరన్నా? నీవు పరీక్షించుకున్నప్పుడు నీవు భద్రపరచబడతావు అన్నాడు. అంతే. ఒకవేళ రోగం వచ్చినంత మాత్రాన నీలో నీతి లేదని కాదు, అది కూడా ఒక పరీక్ష. ఎందుకంటే ఏమన్నాడు? ఎవరైతే సద్భక్తితో బ్రతకను ఉద్దేశిస్తారో వారందరికీ ఏమొస్తాయండి? హింసలు, శ్రమలు కలుగుతాయి. జబ్బు చేస్తుందని వాళ్ళ విశ్వాసం లేదని అనుకోకండి. ఎస్, అలా పరీక్షింపబడుతున్నాడు అవి. కానీ ఆయన కాపుదల మాత్రమే సంఘానికి ఉంటుంది. ఎప్పుడు అన్నాడు? యోహాను సువార్త 10వ అధ్యాయంలో చెప్పాడు, నేను గొర్రెలకు మంచి, ఇంకో మాట చెప్పాడు, నేను గొర్రెలకు ద్వారమును అన్నాడు. నాలోనికి వచ్చి బయటికి వెళ్ళుచున్నప్పుడు నాలో ఉంటే సురక్షితంగా అంటారు, మళ్ళా బయటకు వెళ్తే మీరు ఎవరి చేతిలో పడతారు? దుష్టుని చేతిలో పడే ప్రమాదం ఉంది, జాగ్రత్త అన్నాడు. 10వ అధ్యాయం చదవండి, ఇంటికి వెళ్దాం. దొడ్లో ఉన్నప్పుడు ఆయన దొడ్డు కనుక ఆయన ఏమన్నాడు? ఆయన కాపుదల ఉంటాడట సంఘంలో. నేను పరీక్షించుకోకుండా నీకు నచ్చినట్లుగా బ్రతికేస్తున్నావు అనుకో, దుష్టుడు ఏం చేస్తాడు? దుష్టుడు నీ మీద ఏమేస్తాడంటే ఎర్రేసి నిన్ను పట్టుకోవడానికి ప్రయత్నం. అందుకే అంటే పరీక్షించుకోండి, పరీక్షించుకోండి మీ హృదయాన్ని, మీ మనస్సాక్షిని, మీ మనస్సును, మీ ప్రవర్తన, మీ జీవితం, మీ విశ్వాసం అన్నిటినీ పరీక్షించుకోండి. వింటారా? ఓ పాస్టర్ గారు అబ్బాయి రోజారెడ్డి, ఓ పాస్టర్ గారు అబ్బాయి ఏడు. ఇప్పుడు లోపం పాస్టర్ గారుగా వాళ్ళ అబ్బాయిదే చెప్పండి. ఎక్కడో మాట అంటారని నేను అరగంట క్రితమే మైండ్లో డిసైడ్ అయిపోయింది. ఆ మాట చెప్పాడు. వాడు అన్నీ నేర్పుతాడు, ఒకడు నేర్చుకోవడం మూర్ఖుడు. పక్కడు స్నేహం బట్టి తల్లిదండ్రులు మాట్లాడికి వెనక అర్థమవుతే బాధగా ఉంటాయి. మరి నాన్న గంట ముద్రించి చదవాలని భవిష్యత్తు బాగుంటుందంటే అది కూడా నాన్న అసలు నేర్పుతలేదు, మా బాబు నన్ను నేర్పు తినేస్తున్నాడు. వీడికి సిరాకి ఎవరి మీద వస్తే వాళ్ళ బాబు మీద వస్తుంది. వాళ్ళ బాబు ఆయన కోసం చెప్తున్నాడా? ఆయన భవిష్యత్తు బాగుంటుందని గంట ముద్దులు చెప్తున్నాడు. కానీ పక్కడు బాబు అబ్బో ఆయన బాగా పెంచేసాడు, అందుకే నేర్పుతలేదట. ఇంతకే వీడి కోసం కాదు, పక్కడు లేపరాదు వీడు బాబు చెప్తా ఉంటాడు. బయట ఎవడు చెడిపోతాడు? ఆయన చాలా మంది ప్రశ్న వేస్తారు, ఒరే నాయన నువ్వు ఎలా ఎందుకైపోయావురా అని. వాడు ఏమన్నాడంటే మా నాన్నగారు చదువుకోలేదు, పెద్ద వాక్యం తెలియదు, ఏదో సంఘంలో నడిపించేస్తున్నాడు, ఆయన వాక్యం తెలీదు. కానీ ఆయన మాకేం చెప్పండి, చిన్నప్పుడు మాకేం చెప్పలేదు, మన నా స్నేహితులు అందరూ చెప్తున్నాయని అన్నప్పుడు నేను అలా పోయినాను ఇంకా అన్నాడు. ఆ తర్వాత జనాల్లో జరిగింది సంగతి, ఎందుకన్నా ఈ ఏరియాలో కాదు. దీని తురాకాగారని ఆయన చెప్పేవాడు ఈ విషయం. ఆయన మంచి బైబుల్ పండితుడు. మా ఊళ్ళో ఎలా జరిగిందయ్యా, పెద్దోజు పాస్టర్ గారు అబ్బాయి ఎలా వెళ్ళిపోయాడు, శివగా కుటుంబం భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయింది, తర్వాత ఆయన చనిపోయాడు, వెంట పెట్టుకునేది. ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు చెప్తాను, ఇక్కడ వచ్చినని చెప్తుంది. మనం భ్రష్టులు అవ్వకూడదని ఈ వాక్యం అంతా మాట్లాడుతుంది. నేను తీసుకోలేదు, నువ్వు తీసుకోలేదు. తీసుకున్న వారు ఎవరో వారి జీవితంలో ఏమంటారు? ఫలాన్ని ఇస్తారు. తీసుకోలేని వాళ్ళు అందరూ ఏమంటారు? ఫెయిల్ అయిపోతారు. కానీ పౌలు గారు మాట్లాడుతున్నది ఎవరో ఎవరి కోసం కాదు, నా కోసం మీ కోసం. అందుకే మీరు దుష్కార్యం ఏదైనా చేయకుండా ఉందని నేను మీ కొరకెళ్ళప్పుడు ఏం చేస్తున్నాను అంటే అందరూ క్రీస్తుల్లాగా అయిపోవాలని, అందరూ క్రీస్తు ప్రభు వంటి వారు అయిపోవాలని, అందరినీ నాతో పాటు పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలని సేవకుడు ప్రయత్నం చేస్తాడండి. తన బిడ్డల్ని, సంఘస్థుల్ని అలా చేయలేదు కూడా వాడి భ్రష్టుడే. గ్రంథమే వాడు పైన పెట్టలేదు కదా. 1 తిమోతి పత్రిక 4:16 ఓ సువార్తికుడితో మాట్లాడుతూ ఏమంటే పౌలు గారు ఏమన్నారండి అక్కడ,
ఓ బోధకుడా, ఓ బోధించేవాడా, నిలబడి దేవుడు వాక్యం చెప్తున్నవాడా, సంఘాన్ని నడిపిస్తున్నవాడా, అనేక ఆత్మలను దేవుడు రాజ్యంలో నడిపిస్తున్నానని అనుకుంటున్నవాడా, మొదట నిన్ను గురించి జాగ్రత్తగా ఉండరా అబ్బాయి. అసలు నీకే వాక్యం అర్థమలేదు, నీకే బాధ అర్థమలేదు, నీకే దేవుడు అంటే అర్థమలేదు, నీకే క్రీస్తు అంటే అర్థమలేదు, నీకే విశ్వాసం అంటే అర్థమలేదు, నీకే పనులు అంటే అర్థమలేదు. అసలు నువ్వంటే ఎవరో నీకే తెలియకపోయింది. నువ్వు అనుకోవడానికి ఏం చెప్తావు? లెక్కల్లో వేస్తానే, లెక్కలు వేస్తాను చెప్తే ఎలా ఉంటుంది? విద్యార్థులందరూ అందరికీ కూడా ఏమండి ఫస్ట్ మార్కులు రాసి చెప్తారంటారా? ఆయనకే లెక్కలు రాను లెక్కల మాస్టర్ ఎలా ఉంటుంది? సబ్జెక్టులు రానోడిని టీచర్స్కి ఎవరు తీసుకుంటారండి? ప్రైవేట్ స్కూల్లో జీతం తక్కువ ఇస్తారు. అది ఇంటర్ పాస్ అవ్వండి, 10th క్లాస్ చదువుకోండి, టీచర్గా తీసుకుని ఆడపిల్లలైతే 3,000 ఇస్తే పోనీ ఇంటి కూర్చున్న రోజులు ఎక్కడ ఏదో 4 కసులు ఇస్తున్నారు, మాట్లాడే 3,000 వస్తాయి, పిల్లలు అయిపోతారు. నిజానికి వాళ్ళకే ఏమి తెలియదు, సబ్జెక్ట్ ఏమి తెలియదు వాళ్ళు. అదే మీరు గవర్నమెంట్ కాలేజీలు కానీ గవర్నమెంట్ స్కూల్లో కానీ ఎలాంటి వాళ్ళు వేస్తారు? క్వాలిఫైడ్ టీచర్స్ వేస్తారు. కానీ మనకు నచ్చదు. మనకే ఎందుకంటే దానికి ఏం పేరు పెడతాం? బడికి దుంపలబడి. ఏ బడి ఉంటుంది? దుంపలబడి. సరే అలా ఉందాం. ఆడ మీద కొరడా చూపించడం లేక వాళ్ళు క్వాలిఫైడ్ టీచర్స్ అయినా కానీ వాళ్ళ పథకాన్ని అక్కడ ప్రదర్శిస్తారు. ఇక్కడ అడిగేవాడు చేసేవాడు కనుక కాలేజ్ కూర్చుకుంటాడు. ఇంకా రిటైర్ అయిపోయే వరకు అప్పటిగా డబ్బులు చెప్తా ఉంటాడు. అందుకని ఏం చెప్పడం, ఇక్కడ నెమ్మదిగా కాన్వెంట్ స్కూల్ పోతానే నాకు ఎదుగుతున్నాడు. అదే కార్పొరేట్ స్కూల్లో కానీ టీచర్ వెళ్ళాడు అనుకో, ఆడు పిండి ఏం చేస్తారు? తీసేస్తారు. వీడు క్వాలిఫైడ్ అయితే పిండి వేస్తారని పట్టుకుని 12 గంటల వరకు ఆడితో పని చేయించుకుని ఆడికి ఒక 10,000 15,000 చేస్తారు. అక్కడ పని చేస్తాడు మళ్ళీ. అందుకే అంటారు కొరడా ఉండాలట. దేనికి? ఏమండి గొడ్లు వేపేవాడు చేతులే ఉండాలట, కర్ర ఉండాలి. నేను కొరడాతో కొరడా చెప్తున్నాను. కొరడా అది ఎందుకు? గొడ్లు వేపేవాడు చేతులే ఉంటుందండి, కర్ర ఉండాలి. అదేమంటే గొర్రె సాగు చేతువే, కానీ కర్ర లేకపోతే గొర్రెలు కూడా ఏం చేస్తుందంటే అవసరమైతే కరుస్తుందని సాగుతూ వచ్చింది. ఇక అర్థమైందా? కనుక గద్దింపులు లేని బాధ అలా ఉంటుంది. స్థిరపడరు. గద్దింపులు లేని పిల్లలు స్థిరపడరు. తండ్రి నచ్చదు. అమ్మ అంటది పోలేరా నాన్న, మీ నాన్న నడపడం ఏం పర్లేదు నువ్వు అలా చేయి అంటది అమ్మ. ఎందుకంటే అమ్మ కొడుకంటే చాలా ఇష్టం. అమ్మ ఏమో కడుపు తీపుతూ అంటాడు, వాడు దాన్ని లోకుగా తీసుకుంటాడు. తండ్రి ఏమో గట్టిగా చెప్తుంటే ఎలా కనపడుతున్నాడు? కఠినాత్ముడిగా కనపడతాడు. కానీ ఎవరి కోసం మాట్లాడుతున్నాడు? నీ బాబు కోసమే మాట్లాడుతున్నాడని నువ్వు తెలుసుకుంటే నువ్వు తిప్పుకుంటావు. ఆడైనా మగైనా అంతే. నేను దిద్దుబాటు కొరకే మాట్లాడుతున్నాడు ఇక్కడ. కనుక ఈ 2020వ సంవత్సరంలో మన భయంకరమైన పాఠం నేర్పించాడు. అవసరమైతే వీళ్ళ మందిరానికి రాకపోయినా పర్లేదు, మిమ్మల్ని భయపెడతాను అన్నాడు అనమాట. అక్కడ టైంలో కుదురా మీరు ఆలోచన చేయండి. భయపెడతాను భయపెట్టాడు. ఎప్పుడు లేని భయం ఈ సంవత్సరం కలిగింది. అందరికీ నాకు కలిగిందా లేదా? బ్రహ్మాండంగా. నేను భయపడలేదు అనేవాళ్ళు ఎవరైనా ఉంటే ఆయన దండేసి దండ పెట్టచ్చు. ఏమండి అందరూ భయపడ్డారు. అమెరికా వాడు అంటేనే దేశాలపై పడి యుద్ధాలు ప్రకటించే అందరూ భయపడేస్తా ఉంటాడు. బాబు ఆడుకుందా బాబు, ఏది ఈ చిన్న కట్టి కనిపించనే ఈ చిన్న బ్యాక్టీరియా వాడితో కబడ్డీ ఆడేస్తుంది. దడలాడేసాడు. ఇప్పుడు కూడా రోజుకి దాదాపుగా 2,000 మంది 3,000 మంది చచ్చిపోతానే ఉన్నారు వాళ్ళ దేశంలో. ఆడు కన్నెర్ర చెప్తే అన్ని దేశాల్లో ఉన్న దేశాధ్యక్షులు ఏమంటారండి? మరుసటి రోజుకి రాజుకి వెళ్ళిపోతారన్నమాట. ఇంకేదో లేడానికి మీరు ఎప్పుడు చెప్పడం లేదంటే మరి ఏం చేస్తామండి అంటారు. అలాంటి ఆడు మన దేశం నుంచి ఏమండి
ఇంటర్వ్యూలో ట్యాబ్లెట్లు అడుక్కున్నాడు. ఆడేమో వాళ్ళకి లేకపోతే ఏది మలేరియా ట్యాబ్లెట్లు వేస్తే తగ్గుతుందని ఎవడో చెప్పాడో శాస్త్రవేత్త. ఎంతగా మన ఓడిగారు ఫోన్ కొట్టేశాడు. మేము చాలా సాయం చేస్తాం కదా, డబ్బులు వస్తాం అయ్యాను, నువ్వు అర్జెంటుగా రేపు తెల్లారితో విమానంలో మాకు ట్యాబ్లెట్లు పంపడంతో మీ దేశంలో మలేరియా కేసులు ఎక్కువ కనుక మీ దగ్గర మంది ఎప్పుడు రెడీగా వంటలు పంపించండి. మోడీ గారు ఒక విమానం పంపాడు. అక్కడికి వెళ్ళాక ఇంగ్లాండ్ శాస్త్రవేత్తలు ఎవరో దాన్ని పరిశోధన చేసి దానివల్ల ఏం పని లేదు, ఎవరో మీకు రాంగ్ మెసేజ్ ఇచ్చారంటే అది పక్కన పారిపోతారు. కానీ దేశాన్ని భయపెట్టేవాడు కూడా భయపడ్డా లేదా? దేవుడికి భయపడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి జ్ఞానమునకు మూలం అంటుంది గ్రంథం. ఎవడు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటాడో వాడట తృప్తి పొందుతాడంటుంది గ్రంథం. ఆ భయభక్తులు పరీక్షించుకోకుండా దేనికండి అంటుంది గ్రంథం. వల్ల పరీక్ష లేకుండా ఏం చేస్తున్నా దాని వల్ల ఉపయోగం లేదు. వంట చేసేటప్పుడు ఏం చేస్తారు తల్లి? ఆడబిడ్డలు చెప్పండి, ఉప్పు సరిపోయిందా, పులుపు సరిపోయిందా? క్యాజువల్గా ఉండే కొన్ని కూరలు ఉంటాయి, నీ చేతితో అలా టక్క టక్క తయారైపోతాయి. కానీ కొన్ని ప్రత్యేకమైన కూరలు ఉంటా ఉంటాయి. ఎప్పుడప్పుడు ఆ కూరలు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకున్నాడు వచ్చి చెప్తా ఉంటాడు. ఎందుకు? ఆయన ఎంతో ఇష్టపడి తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఆ కూరలు జాగ్రత్తగా ఉండేటప్పుడు దాంట్లో ఉప్పు ఎంత పడింది, కారం ఎంత పడింది, మసాలాలు ఎంత పడ్డాయి, ఏమన్నా అందులో వేస్తే ప్రతి పదార్థం పులుపు ఎంత పడింది, చాలా పైగా నా ఫ్రెండ్ వస్తున్నాడు కానీ భోజనం కనడుకోండి ఇంకా ముందు జాగ్రత్త తీసుకొచ్చిన పరిస్థితి ఏర్పడింది. లేకపోతే యాభై రైలు తింటుగా అంటాడు. ఏదైనా మూడు కొట్టింది అప్పటికంటేనట తోటికోళ్ళ తెప్పుడుకు నొప్పులు ఎక్కువ వచ్చాయట వెనకడేకో కాబట్టి. మీరు ఆలోచన చేయండి. దేవుని గ్రంథం చెప్తుంది పరీక్షింపబడకపోతే మీ విశ్వాసం కూడా అలాగే ఉంటుంది. ఆ విశ్వాసానికి ఎదుగు బతుకు ఉండదు, ఆ విశ్వాసంలో ఫలాలు ఉండవు, ఆ విశ్వాసం ప్రభువుకు పనికొచ్చేదిగా ఉండదు. అది విషయం అన్నమాట. యేసుప్రభు పరీక్షింపబడ్డాడు తెలుసా మీకు? పరీక్షింపబడ్డా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు ఆయన. ఆయన ఉపవాసం ఉండవు ఎందుకండి? ఎందుకంటే ఆయన సృష్టికి ప్రభువు, కానీ శరీరధారిగా మన పాపం నుండి విమోచించడానికి ఎప్పుడైనా 2080 సంవత్సరాల క్రితం భూమి మీద నరావతారిగా వస్తే తండ్రి ఆయనకు కూడా శరీరంలో ఉన్నప్పుడు పరీక్షలు పెట్టాడు. 40 దినాలు రాత్రి పగళ్ళు ఆయన దేవుని సన్నిధిలో జరగబోయే నిర్గమము కోసం ప్రార్థన విజ్ఞాపనలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఆయన ఎదురు ప్రార్థనలు చేస్తాడు. 40 రోజులు సేవ వచ్చేది. ఈరోజు సేవ రావాలంటే ఒక అబద్ధం మాట కాదు, పాస్పోర్టే. రాత్రి కాలంలో ఏమన్నా పడ్డావాడు దర్శనుడు ఆ నారాజు గారు అనే ఒక ఆయన ఉంటారు సదుపుళ్ళలో. ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పు వాక్యం అంటే ఆ ఊరు ప్రెసిడెంట్ గా పేరు చెప్పకూడదండి. ఈయన అప్పుడప్పుడు దేవుడు వాక్యం ఉంటాడు కనుక ఏదో ఈయన ఎత్తాడు కనుక వెళ్ళిపోతాడు. మోడీ గారి దగ్గరికి వెళ్ళమని చెప్పొచ్చు కదా. మోడీ గారు మారిపోతే దేశం అక్కడ బాగా చెప్పండి కదా. నేను అయ్యే ప్రశ్న ఎన్నోసార్లు వేసుకోండి అలాంటి బాబు ఈ ఉండగా మనం ఉండకూడదు. అబద్ధం చెప్పేస్తారు తక్కువ. ఎవరి పేట? ఏ భూమి మీద ఎక్కువ అబద్ధాలు ఎవరి పేట చెప్తారో తెలుసా మీకు? చెప్పండి. దేవుడి పేట ఎందుకంటే ఆయన కనిపించి ఎవరిని దండించడం అనుకుంటారు కనుక ఆయన పేట అబద్ధాలు చెప్తారు. రాజదేవుడు కల్లో కనపడ్డాడు. అయ్యి బాబు చాలా మంది పురుడు కనపడ్డాడు అంటే ఎట్లా ఉంటే బిల్డింగ్ మీద బిల్డింగ్ కింద కొత్త వేసేసి సాపేసేసి ఏమి లేకపోతే పేటేసేసి ఆవిడ కూర్చొని మనం వెంటనే ఆయన మాట్లాడేస్తూ ఉంటాం. తీరామసారి తుస్సు ఏముండదు ఇద్దరు వాక్యమేమి ఉండదానికి గ్రమ్మం దాంతో అలాగే మాటలే మోసపోయిన మాటలు. ఎవరు మీకు అర్థమైందా? మోసం మాటల చేత వారు మనుషులను ఏం చేస్తారట? మాయోపాయముల చేత వంచనకు గురి చేస్తారంటాడు పౌరుడు. గ్రంథంలో అలాంటి సంగతులు ఎక్కడ వీల్లేదు. అందుకే మిమ్మల్ని మీరు పరీక్షించుకోండమ్మా. మీ నిమిత్తం మీ దుష్కార్యములు చేయకుండా వాళ్ళని మేము ఎల్లప్పుడూ దేవుడికి ఏం చేస్తున్నాం అంటాడు? ప్రార్థనలు చేస్తున్నాం. మీరు ప్రార్థన చేసుకోకపోతే ఏమైపోతారో తెలుసా? భ్రష్టులు అయిపోతారు.
ప్రార్థన లేని శరీరంలో ఎవరు చూడతారో తెలుసా? తెలుసు కదా. ఒక ఆవిడట దెయ్యం పట్టుకుందట. యేసుప్రభువు వారు ఉపమానం చెప్పారు కదా, గుర్తుందా? మనం మత్తయి సువార్తలో చదివాం. మత్తయి సువార్త అయిపోయింది. మనం ప్రభు వారు అలా వెళ్తున్నారట. వెళ్తుంటే ఈవిడ తీసుకొచ్చారు అక్కడ బలవంతంగా. తీసుకొస్తే దెయ్యం ఏం చేస్తుంది? ఆ దెయ్యం ప్రభువుని చూసి గతగద ఉడికి వదిలిపోతున్నాను అని విడిపోయింది. ఈవిడ హాయిగా ఉంటే దెయ్యం లేదు, ఇంకే భయం లేదు. ఉడికి ఆ ఇంట్లో వెళ్ళిపోయింది. దేవుడు లేడు, విశ్వాసం లేదు, భక్తి లేదు. అన్ని మామూలు ముందు అలాంటి ప్రశ్న కార్యక్రమాలు అలాంటి కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు ఈ దెయ్యమాట వెళ్ళి చెట్టు ముందుకు వెళ్తున్నాను. అక్కడ ఇంకా మరి ఏడు దెయ్యాలు చెడ్డ దెయ్యాలు ఉన్నాయట. అది మిమ్మల్ని మీ కాళ్ళు ఉన్నారేంటి అని అడుగుతాట. ఇంకా ఆయన ఎవరన్నట, బాబు నల్లరేడో చేస్తాట, దేవుడు కుమారుడట. ఆయన బాబు మమ్మల్ని అందరినీ తరిమెత్తాడు, అందరిలో ఎదురుగా పీక్కుని ఆనయాన్ని ఎడుపుకుంటున్నాం. కానీ ఆయన ఉత్తమంలో ఎదురుకొడితే ఎక్కడ వచ్చాం, ఎవరన్నా ఖాళీ ఉంటే చూద్దామని. అయితే అలా ఊరంతా ఇలా ఒకసారి చూసారంటే, ఒకసారి చూసొచ్చారట. చూసొస్తే ఎవడు ఎలా ఉందట? అబ్బా చాలా తీరిక కాదు. మనసులో దేవుడు లేడు, విశ్వాసం లేదు, భక్తి లేదు, ఇంకేమీ లేదు, ప్రశ్నత్వంతో ఉందట. మరి ఏడు సంగదయ్యాలతో వచ్చి ఆవిడ ఎదుగుతాడట. ఇప్పుడు ఆవిడ మొదటి స్థితి ఏంటో ఒక దెయ్యమే. ఇప్పుడు 7 సంగదయ్యాలు. ఇప్పుడు ఎంత ఆవిడ మొదటి స్థితి కంటే ఆవిడ కడపడ స్థితి ఏమైపోతుందా? మరీ చెడ్డదైపోతుంది. చాలా మంది బ్రతుకులు ప్రభువు నమ్ముకున్నా కూడా అలా నీచంగానే బ్రతుకుతున్నారు. విశ్వాసాన్ని పరీక్షించుకోవట్లేదు. అలా వాళ్ళు చూసి ఇంట్లో ఏమంటా ఉంటారు, ఆయన ఆవిడ దొరికింది అలా చెప్తారు అబ్బాయి ఏం లేదండి. అక్కడ ఏమంటా ఉంటే ముందు కడుపు అక్కాలు ఇప్పుడు అంటారు కదా, ఆనయమన్నా ఎవరినేమన్నా అలాగండి మాకు తెలియదండి కదా చెప్తామంటే. ఎందుకు అక్కడ ఆయనతో వాదిస్తే మనం ఏమైపోతాం? నువ్వు అలా కూడా అందుకే మరి అని అలా ఉన్నారంటే ఇప్పుడు మళ్ళీ అర్థం మనం ఇవ్వాలా, మనం అలా ఇవ్వాలి. మీకు అర్థమైందా? కానీ మీకు మాట చెప్తానేమోనండి, ఇది అయిపోయింది, బయట అయిపోయింది. విషయం ఏంటో తెలుసా? కొడుకు పండుగ వెళ్ళాడ, ఆరు జరుగుతుంట. పల్లెటూరులో ఒక సాగితే, మన తూర్పుగోదావరి సాగితే ఆరు దగ్గరికి వెళ్తే వీడు కట్లగడ్డ పట్టలేదట. వీడికి ఆకు తెస్తాడు కానీ కట్లగడ్డ పట్టలేదట. ఏదో ఆడ సుట్టి అన్నాడు, వాళ్ళు ఊడిపోతుంది. అది వెనకాల రైతు వాళ్ళు కొట్టుకుంటాడు. ఒరే మా దగ్గర కట్టిదో జాగ్రత్తగా కట్టరా, అసలు మట్టి సరిగా పులుగుతలేదు, పీకెత్తడం కడిగా మీ బాబు మా బాబు అక్కడమని వీడు అన్నాడట. ఓరి ఎవరా ఆడే ఎవరనుకుంటే అడగండి అన్నాడు, పోమైంది అన్నాడు. బోధించేవాడు కూడా సరైన జీవితం లేనోడు, వినేవాడు అలాంటివాడైతే సమాజం యుద్ధాన్ని అంటారు. కొడుకుని బట్టి తండ్రికి అవమానం కలుగుతుంది, తండ్రిని బట్టి కొడుకేం కలుగుతుందండి, అవమానం కలుగుతుంది ఆ స్థానాన్ని బట్టి. అందుకే పౌలు గారు ఏమన్నాడంటే, మీరు దుష్కార్యములు చేయకుండానట్లు దేవుని ప్రార్థించుతున్నాను అనే మాట వాడాడు. చదివాడు, పూర్చేయండి, అయిపోతుంది. మేము యోగ్యమైనట్టు కనబడవలేనని కాదు, ఎంతకని మీ ఎదుటి మేము నమ్మకస్తులమని రుజువు చేసుకోవడానికి కాదు అంటాడు పౌలు. బోధించేవాడి కోసం కాదు ఈ బోధ. బోధించేవాడిని ఎవరిపై ఎంతమంది పరీక్షిస్తారండి రాజుగారు? వినేవాళ్ళు అందరూ పరీక్షిస్తారు, జాగ్రత్తగా. అలాగే ఇక్కడ వింటున్న మిమ్మల్ని ఊళ్ళో ఉన్న అందరూ పరీక్షిస్తారు. ఆ నన్ను పరీక్షిస్తారు, మిమ్మల్ని పరీక్షిస్తారు. మీకు అర్థమైందా? చెడ్డవాళ్ళు ఎక్కువ ప్రశ్నలు వేస్తారా, మంచివాళ్ళు ఎక్కువ ప్రశ్నలు వేస్తారా చెప్పండి. మంచోడేరు మీకు తెలుసా? ఏమండి, వ్యభిచారము చేత పట్టబడిన స్త్రీని చూసి వ్యభిచారుల మనసత్వం మంటొచ్చేసిందట. ఎవరికి వచ్చిందట ఇంతకన్నా? మీకు అర్థమైందా? వ్యభిచారము చేసిన స్త్రీని చూసి వ్యభిచారము చేసేవారు మనసు మండిపోయిందట. ఎంతకాడ ఏమన్నా మంచోడా? ఎవరు మీకు అర్థమవుతా లేదా? అందరూ చెడ్డోళ్ళు, అందుకే వేసుకో మాట అన్నాడు. ఓరు వాళ్ళు మీరు ఎప్పుడైతే పాపం లేదో రాడించుకోవడం అయితే ఆ నేల మాత్రమే చూస్తుంటే ఒరే నువ్వు 10 రోజులు ఇచ్చేసావు, 10 రోజులు ఇచ్చేసావు, నువ్వు చేసావు అందరూ ఏర్పడుతున్నాయట. అందరూ
ఆయన నీలో నాలో ఉండాలని పరీక్షించుకున్నావంటే అది అక్కడ పోతా. మీకు అర్థమైందా? అందుకే ఆయన పుట్టినప్పుడు ఇందాక సోదరులు చదివారు. ఎవరొస్తుడు సతీష్ కుమారా చదువుతా. ఆ దేవదూతలన్న సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు. మీకు అర్థమవుతుందా? వాకింగ్ చెప్తుంటేనేమో చాలా మందికి చాలా నెఫ్ట్ వచ్చేస్తుంది. అంటే ఛార్జింగ్ తీసేసి బ్యాటరీలాగా అయిపోతూ ఉంటారు. ఛార్జింగ్ దిగిపోయిన బ్యాటరీలు ఎలా ఉంటాయి తెలుసా మీకు? రిమోట్ నొక్కుతుంటే అవదు, ఎందుకంటే ఛార్జింగ్ దిగిపోయింది, ఆ రిమోట్ పనిచేయదు. ఇంకా మళ్ళీ ఇలా టపా 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 కొట్టి మన మా ఆవిడ టీవీ వస్తలేదు ఏంటి అన్నారు వాడలేదు. అందుకే అండి ఏమో 2,000 ఎందుకు వస్తలేదు అంది. కిషోర్ అన్నాడు వెనకాలేసి నాన్న దాంట్లో కొట్టేరు ఏంటి అన్నాడు. అనగానే ఇంతనే కొట్టింది పక్కన చెప్పిన టీవీలో చూపదు. నేను నవ్వుతానని చెప్పలేదు, నిజం ట్రూ వాస్తవం అది. అంతా 3 సెకండ్లో అయిపోయి టీవీ మట్లో కాలిపోతుంది. కిషోర్ అన్నాడు రేపు అందరూ చాలా మంది అయిపోయింది. ఇంకా టీవీ అన్నాడు ఎప్పుడో అన్నాడు అది నాకు 50 ఏళ్ళు వచ్చేస్తున్నాయి, నాకు చాలా ఏళ్ళు వచ్చేసింది దానికి అయిపోయింది కాలిపోయింది. కొట్టింది నాన్న అమ్మ అంటాడు బయట. అన్నగానే శివులో పడి కొట్టే కొట్టింది అక్కడ పక్కన కొట్టగానే మంటలు వచ్చేసి అది ఇంట్లో రాదు. మరి అది ఆ నోట్లోకి వచ్చేసిందా ఆ శక్తి లేకపోతే ఇప్పుడు చేతిలోకి వచ్చిందో తెలియదు. అప్పుడు వరకు అంత ముందు వార్తలైనా చక్కగా, కానీ అది మొత్తం కాలిపోయిందంటే ఏమి లేదు, ఇంకా పని చేయదు. పోయి నువ్వు ఏ స్థితిలో ఉన్నావు నువ్వు పరీక్షించుకొని నవ్వడం కాదు. సిగ్గులేని వారే నవ్వుచున్నారా అన్నాడు పౌలు ఈ సందర్భంలో. మీకు గుర్తుందా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ అధ్యాయంలో ఆ దుర్మార్గుడు మీలో నుండి వెలివేయక వాడు చే భ్రష్ట పనులన్నింటినీ మీరు సమర్థిస్తూ సంఘములకు వాడు చేడు తెస్తుంటే చెడ్డ ప్రవర్తన వాడైతే వాడు డబ్బున్నవాడని ధనవంతుడని ఉంగరాలు పెట్టుకున్నవాడని ప్రశస్తమైన వస్త్రాలు వేసుకున్నవాడని అబ్బో అది ఇస్తాడని వాడు ఏం చేస్తారు? మీరు సిగ్గుపడక మీలో నుండి వాడిని వెలివేయక అలాంటి భ్రష్టుడిని మీ సంఘంలో ఉంచుకుంటారా అంటాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది అన్నమాట. ఎందుకంటే పులుసుని పిండి కొంచెమైనను మొత్తంతా ఏమైపోతాడండి అయ్యా చెప్పండి. మనలో భ్రష్టత్వం ఉంటే మన జీవితాలు అంతకంతకు ఏమవుతాయి. యాషోవు కొరకు మాట్లాడుతూ పౌలు అన్నాడు ఏమని, ఒక పూట కూటు కొరకు తన జాస్తత్వ హక్కుని అయిపోతుంటాయి 10 నిమిషాలు ఆమె వేసుకున్నా ఎవరట భ్రష్టుడైనను ఇంకా ఉంది అక్కడ, అది తప్పు, కొంచెం స్పీడ్ ఎట్టారు. వ్యభిచారి అయినను మీలో ఉన్నాడేమో. ఏమంటే ఆ మాట ఎవరన్నారు? స్వాచ్ఛాన దేవుడే అన్నాడండి. కానీ పరీక్షించుకో అన్నారు. అంటే యాషోవులాగా కూటు కోసమో లేకపోతే దేని కోసమో లోబడిపోతే ఏముండదు. అందుకే మళ్ళా నేను అసలు నా ప్రసంగం వేసి జన్మ కొరకు చెప్తాను ఆయనతో. కానీ రాజు జరుగుతున్న టాపిక్ నేను కంప్లీట్ చేయాలని నేను వచ్చేస్తున్నాను. నిజానికి చెప్పాలి అనుకుంటే మనం ఎలా ఉండాలో గ్రంథం చాలా క్లియర్గా చెప్పిందండి, చాలా స్వచ్ఛంగా చెప్పింది. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ అన్నప్పుడు తనకు ఇష్టమైన మనుషులు ఎవరు? మనమే. మన జీవితాల్లో ఏం కలగాల దేవుడు కోరుకుంటున్నాడు? సమాధానం కలగాలనుకుంటున్నాడు. ఇంకా సమాధానం లేని స్థితిలో ఉంటే మనం ఇంకా ప్రమాదంలోనే ఉన్నాం. ఆ ప్రమాదం నుండి బయటపడాలి. మొదలు మనం పడాలంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సహాయం మనందరికీ చాలా అవసరం. మీరు అది మర్చిపోకండి. ఈ 2020 సంవత్సరాన్నైనా మన మీద నుండి దాన్ని వదిలేలా చేశాడు. మన మరో సంవత్సరాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడుతున్నాడు. మరి కొత్త నిర్ణయాలు ఏమన్నా ఉన్నాయా? కొత్త తీర్మానాలు ఏమన్నా ఉన్నాయా? ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవాయును అని పౌలు గారు రోమీయులకు రాస్తూ చెప్తున్నాడు. ఇదిగో సమస్తమును పాతవాయును. పాతవైనవన్నీ అయిపోతాయి, గతించిపోయింది.
ఇదిగో నూతనమైనవి వస్తున్నాయన్నాడు. నీ జీవితంలో ఒక నూతన సంవత్సరాన్ని దేవుడు ఇవ్వాలనుకుంటే నువ్వు నూతన తీర్మానం చేసుకోవాలి. అప్పుడే మన విశ్వాసంలో కర్తైన యేసుక్రీస్తును మనం ముందుంచుకుని మనం ముందుంచబడిన పరుగు పందెములో పరలోకంలో చేరే వరకు ఓపుతో పరిగెడతాం. ఏదో రోజు అనగా పిలిచేస్తాడు ఎవరిని అందరినీ, ఒకరి తర్వాత ఒకరిని పిలుస్తాడా మనం ఎత్తాడా? ఎందుకంటే భూమి మీద మనం అందరం భూమి మీద ఉండమా? భూమి మీద ఎవరు యాత్రికులను పరదేశులమై ఉన్నాం. పోయిన సంవత్సరం 1,00,000 మంది మనతో పాటు కూర్చున్నారా? మరి సంవత్సరం ఉందా? లేదు. కారణం ఆమె యాత్ర కాలం ముగిసిపోయింది. నరులారా తిరిగి రండి వెళ్ళాలి. దానికి వయసు కానీ హోదా కానీ సంబంధం మాత్రం కూడా లేదు. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకోని వాళ్ళు సైతము వెళ్ళిపోవాలి. అవసరమైతే వాళ్ళ తలకాయ తీసి తలకాయ మార్పించేసుకుంటారు. అయినా సరే టైం అయిపోతే పని ముగిసిపోవచ్చింది. కానీ మన ఏళ్ళ కృప చూపాడు కనుక ఈ సమయాన్ని మనకి ఇచ్చాడు. మరి మనం నూతన తీర్మానాలు చేద్దాం. ఏంటా తీర్మానం? మనం పరీక్షించుకుని పరిశోధించుకుని మన యందు క్రీస్తు ప్రభు ఉన్నాడని రూఢిగా ఏం చేయాలి? ఎవరికి వాళ్ళమే నమ్మితే మనము కూడా ఎవరిలా బ్రతుకుదాం? అప్పుడు క్రీస్తు ప్రభువులా బ్రతుకుదాం. ఆయనలా ఉండాలని గ్రంథం చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14-15 వచనాల్లో మనం అన్ని విషయంలో ఏమంటే క్రీస్తు అనే ఉండుటకు ఎదుగుదాం అంటే అక్కడ గ్రంథం. అంటే మాటలో, చూపులో, తలంపులో, వాకులో, క్రియలో, భక్తిలో, విశ్వాసంలో, ఇవ్వడంలో, పుచ్చుకోవడంలో అన్ని విషయాల్లో కూడా క్రీస్తు వలె నమ్మకమైన క్రీస్తు వంటి వారిలో తయారవడం ప్రయత్నం చేద్దాం. అలాంటి తీర్మానంతో నూతన సంవత్సరంలో అడుగు పెడదాం.